శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి 1364వ శీర్షిక పూర్వజన్మ మరుజన్మలు ఉంటాయా, ఉంటే పూర్వజన్మ కర్మలను ఎలా దగ్ధము చేసుకోవచ్చు అనేటువంటి ఒక శీర్షికను చెప్పుకోవటం జరిగింది. ఆ శీర్షికలో అసలు మొదటి జన్మ ఎలా వచ్చింది అనే విషయాన్ని చెబుతాను అని చెప్పి ఆ విషయాన్ని చెప్పకుండా పూర్వజన్మలు విషయాలు చెప్పుకుంటూ ఆ విషయాన్ని మర్చిపోవటం జరిగింది. చివరిలో మన శ్రోతలు కొంతమంది మళ్ళీ అడిగారు, అసలు మొదటి జన్మ అనేది ఎలా వచ్చింది అని. అంటే ఈ టాపిక్ ఎందుకు వస్తుంది అంటే, మొదటి జన్మ ఉంటేనే కదా పూర్వజన్మ. మొదటి జన్మ మనం చేసినటువంటి కర్మ ఫలితాలను బట్టి మరుజన్మలు ఉంటాయి. ఇప్పుడు జన్మలు ఏవైనా కూడా మనం చేసిన కర్మ ఫలితాలను బట్టి ఉత్తమ జన్మలుగా, అధమ జన్మలుగా, కష్టాలుగా, సుఖాలుగా, బాధలుగా మనం చేసినటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తూ ఉంటాం. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ అసలు మొదటి జన్మ ఎలా వచ్చింది అనేది చివరిలో ప్రస్తావించుకుందాం అని చెప్పాను. అక్కడ అది చెప్పటం బహుశా మర్చిపోయి నేను ఆ శీర్షికను ముగించినట్టున్నాను. మన సోదరులు కొంతమంది ఆ శీర్షికను చెప్పలేదు, మీరు చెప్పండి అంటే అసలు మొదటి జన్మ ఎలా వచ్చింది చెబుతాను అన్నారు, చెప్పండి అని కామెంట్లో పెట్టడం జరిగింది. దాని గురించి కొంచెం విశ్లేషించుకొని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మనం మాట్లాడుకుంటున్న విషయాలన్నీ కూడా ఆత్మజ్ఞానానికి సంబంధించినవి. ఆత్మజ్ఞానము అన్నప్పుడు, ఆత్మజ్ఞానము అంటే ఉన్నదంతా సృష్టి మొత్తం ఉన్నదంతా ఒకటే శక్తి, మొత్తం శక్తి అంతా ఒకటే. ఆ శక్తి మనకి ఇలా సృష్టిలా కనపడుతున్నది. అంటే ఎలా కనపడుతున్నది అంటే అద్దములో ప్రతిబింబము వలె. ఇప్పుడు మనం అద్దం ముందు నుంచున్నాం, అద్దంలో మన ప్రతిబింబం కనపడుతుంది. కానీ అద్దంలో మన ప్రతిబింబాన్ని మనం నిజమని అనుకుంటామా? అది ప్రతిబింబం అని మనకు తెలుసుగా. అలాగే సృష్టి అనేటువంటి మనకు కనపడుతున్నదంతా కూడా అనంత ఆత్మశక్తిలో, విశ్వశక్తితోనే ఉన్నటువంటిది. అది శాశ్వతమైనది కాదు. ఎండమావులలో నీళ్లు ఉన్నట్టుగా కనపడతాయి. ఎండమావుల్లో దూరం నుంచి చూస్తే నీళ్లు ఉన్నట్టుగా కనపడతాయి. కానీ ఎండమావుల దగ్గరికి వెళ్ళి చూస్తే నీళ్లు ఉండవు అక్కడ. ఇలాంటి అనేక ఉపమానాలతో సృష్టి ఉన్నది అని నీవు భావించుకుంటున్నావు కనుక సృష్టి ఉన్నది అని చెప్పారు. అంటే మరి నేను భావించుకుంటున్నప్పుడు నాకు శరీరం ఉంది కదండి, సృష్టి ఉంది కదండి, నాకు శరీరం తెలుస్తుంది కదండి, నేను శరీరాన్ని అనుభూతి చెందుతున్నాను కదండి, ఇందులో నన్ను భావించుకోవటం ఏంటి, సృష్టి ఉన్నమాట నిజమే కదండి అనేటువంటి సందేహాలు మనకు అనేకం రావచ్చు. అవి రావటం కూడా నిజమే, అన్ని సందేహాలు రావటం కూడా నిజమే. ఎందుకంటే ఇక్కడ మరి మనకి సృష్టి ఉందిగా, సృష్టిని మనం చూస్తున్నాంగా, అనుభవిస్తున్నాంగా. నేనున్నానుగా, నాకు అనుభవాలు, అనుభూతులు తెలుస్తున్నాయిగా. అంటే నాకు శక్తి భావన అనేది అసలు తెలియకపోవటం వలన, ఈ శరీర భావనే నేను నిజం అనుకోవటం వలన నేను అలా భావించుకుంటున్నాను. గాఢ భావన. అంటే ఈ గాఢ భావన ఎలాంటి భావన అంటే ఇదంతా అర్థం చేసుకునే విషయమేనండి. ఇక్కడ ఏం ఉండదు. ఇక్కడ మొత్తం జ్ఞానం అర్థం చేసుకోవటం తప్ప ఇక్కడ ఏమీ ఉండదు. ఆత్మజ్ఞానం అంటే మొత్తం భావ మార్పు అర్థం చేసుకోవటం. ఇప్పుడు నేను మనిషిని, మనకు ఆత్మజ్ఞానం తెలియదు, శక్తి తెలియదు, శక్తి కనపడదు. శక్తి శబ్ద స్పర్శ రూప రసగంధములకు అనువుగా లేదంటే పంచేంద్రియములకు అందేలా లేదు, వస్తువులా లేదు, పదార్థంలా లేదు. శక్తి ఎలా ఉన్నది అని డైరెక్ట్గా మనం ప్రశ్న వేసుకుంటే సర్వవ్యాపక ఆకాశము వలే. ఇప్పుడు మన ఆకాశం అంటే మన చుట్టూ ఉన్న ఖాళీ అంతా ఆకాశమే. ఆకాశం అంటే పైదే కాదు, సర్వవ్యాపక ఆకాశము వలె శక్తి ఉన్నది. ఆ శక్తిలో సృష్టి మనకి కనబడుతున్నది. ఎలా? ఎండమావుల వలె. ఎండమావుల్లో ఏం కనపడుతున్నాయి? నీళ్లు కనపడుతున్నాయి. ఎందుకు కనపడుతున్నాయి? సూర్యరశ్మి నేలపై పడి
సూర్యరశ్మి ఆకాశంలో ప్రయాణించుకుంటూ వెళ్ళిపోతుంది, దాన్ని అడ్డగించేదేమి లేదు అక్కడ. ఆకాశంలో సూర్యరశ్మిని ఏది అడ్డగించట్లేదు, ఆకాశం అంత సూక్ష్మంగా ఉంది. కాబట్టి ఆకాశంలో ప్రయాణించుకుంటూ వచ్చేసి సూర్యకిరణాలు భూమిని తాకినాయి. భూమిని తాకినప్పుడు మళ్ళీ ఆ ఎండమావులన్నీ మామూలుగా ఉన్న చోట అనిపించవు, ఖాళీ ప్రదేశమైన భూమి ఉన్న చోట అనిపిస్తూ ఉంటాయి. అక్కడ భూమి వైపు పడింది, భూమి మీద ఏ తారు రోడ్డో సిమెంట్ రోడ్డో నున్నగా ఉంది. అక్కడ పడినటువంటి సూర్యకిరణాలు భూమిలోకి చొచ్చుకొని వెళ్ళడానికి వీలుండదు. ఎందుకంటే సూర్యకిరణము కంటే భూమి ఘనంగా ఉంది, అంటే గట్టిగా దృఢంగా ఉంది, సూక్ష్మంగా లేదు. అందుకని అందులోంచి ప్రయాణించలేదు. సూర్యకిరణం బాగా సూక్ష్మమైంది. అందుకని అది ఆ ఘనత్వం అడ్డుకోగానే, భూమిని ఘనత్వం అడ్డుకోగానే వెనక్కి తిరిగినాయి సూర్యకిరణాలు. అంటే దానికి తాకి వెనక్కి తిరిగినాయి. అలా వెనక్కి తిరిగినటువంటి సూర్యకిరణాలన్నీ అక్కడే అన్నీ పోగయ్యి మనకి దూరానికి చూస్తున్నప్పుడు నీళ్లులా కనపడతాయి. అది నీళ్ల వలె కనపడుతుంది, కానీ అది నిజంగా నీళ్లే అనుకుంటాం మనం. అక్కడి నుంచి దూరం నుంచి చూస్తున్నంతసేపు నీళ్లే అనుకుంటాం. అవి నీళ్లే అని మనం మనుషులు ఎండమావులను గుర్తించాం. అవి నీళ్లే అనుకొని చాలా జంతువులు, కోతులు లాంటి జంతువులు, అనేక జంతువులు ఆ నీళ్ల కోసం విపరీతమైనటువంటి వేసవి కాలంలో ప్రయాణిస్తూ వెళ్తాయి. తీరా అక్కడ దాకా వెళ్ళాక ఇంకా దూరంగా కనపడుతూ ఉంటాయి ఎండమావులు. మళ్ళీ అక్కడికి వెళ్తాయి, మళ్ళీ అక్కడికి వెళ్తే ఇంకా దూరంగా కనపడుతూ ఉంటాయి, మళ్ళీ అక్కడికి వెళ్తాయి. అలా ఎండమావులు కనపడుతూనే ఉంటాయి. జంతువులు, చాలా జంతువులు భ్రమపడి వాటి వెనక వెళుతూనే ఉంటాయి. మనుషులు ఇంకా కొంచెం జ్ఞానం ఎక్కువ ఉంది కనుక ఎండమావులను గుర్తించాం మనం. అవి ఎండమావులు, నీళ్లు లేవు, అక్కడ ఉండే అవకాశం లేదు అని. ఎందుకంటే మనం రోడ్డు మీద వెళ్తున్నాం, అది రోడ్డు అని తెలుసు, వాహనాలు వేసుకెళ్తా ఉంటాం, మనకు ఒక ఐడియా ఉంది. జంతువులకి ఆ ఐడియా లేదు, గుర్తింపు లేదు. అందుకని జంతువులు పాపం ఎండమావుల్లో నీళ్లు ఎత్తుక్కుంటూ ఉంటాయి. జంతువులు ఎండమావుల్లో నీళ్లు ఎలా వెతుక్కుంటూ అవి నిజమే అని భ్రమిస్తూ ఎండమావుల వెనక వెళ్ళి అలసిపోయి సొలిసిపోయి అనేక జంతువులు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటాయి. అలా ప్రయాణించి ఎందుకంటే ఇంకా ముందుకు అది కనపడతానే ఉంటుంది. అలాంటి స్థితిలో సేమ్ అలాంటి పోలికలోనే మానవులమైన మనం అనంత ఆత్మశక్తి యొక్క ఎరుక తెలియకపోవటం చేత, ఇప్పుడు ఎండమావులు ఎలా కనపడుతున్నాయి, సూర్యరశ్మి ఎరుక తెలియకపోవటం చేత, సూర్య వెలుగు భూమిని తాకి వెనక్కి తిరిగింది, సూర్యకిరణాలు సూక్ష్మమైనవి, భూమి ఘనమైనది కనుక ఆకాశములో ప్రయాణించినంత తేలికగా సూర్యకిరణములు భూమిలో ప్రయాణించలేక ఆ ఘనత్వం అడ్డుపడటం చేత వెనక్కి తిరిగినటువంటి సూర్యకిరణముల సమూహం అక్కడే పోగయి అది నీళ్ల వలె కనపడుతున్నది అని మనిషికి మాత్రమే తెలుసు. అది కూడా మనకు కూడా ఎలా తెలుసు అంటే సైంటిస్టులు వీళ్ళు దాన్ని కనుక్కొని పరిశోధనలు చేసిన వాళ్ళు చెప్పారు. అది కామన్గా మనకు అలవాటు అయిపోయింది. కొంచెం గట్టిగా కొంచెం చదువుకొని బుర్రున్న వాళ్ళు ఎవరైనా సూర్యకిరణాల దగ్గర గ్రహిస్తే తెలుస్తుంది. అలా 4-5 సార్లు మనం మోసపోయినా, ఒకవేళ అక్కడ నీళ్లు ఉన్నాయి అనుకునేటువంటి మోసం మనం పోయినా తర్వాత అయినా కూడా అక్కడ నీళ్లు లేవని 1-2 సార్లు తర్వాత తెలుసుకుంటాం. కానీ జంతువులకి అంత విచక్షణ జ్ఞానం ఎప్పుడూ లేదు. జీవితం మొత్తం అవి నీళ్లు ఉన్నాయని ఎత్తుతూనే ఉంటాయి ఎండమావులు కనబడినప్పుడు. అలాగే సేమ్ మనం అనంత ఆత్మశక్తి యొక్క ఎరుక తెలియకపోవటం చేత, ఏంటి ఆ అనంతాత్మశక్తి, మన చుట్టూ ఉన్న సర్వవ్యాపక ఆకాశ స్థితి, ఆకాశమే అనంత శక్తి, విశ్వశక్తి, సృష్టి శక్తి. ఆ శక్తి యొక్క ఎరుక తెలియకపోవటం చేత, ఆ శక్తిని గుర్తించకపోవటం చేత, ఆ శక్తిలో కలిగినటువంటి చలన దశల వలన, అంటే ఆ శక్తిలోనే ఉన్నటువంటి చలన సజీవ ప్రక్రియ వలన, శక్తి అది సజీవమైంది, జీవమైంది. అది జీవము సజీవమైంది అనడానికి గుర్తు దానిలో కదలిక, చలనము, చైతన్యము. ఆ చైతన్యములో, ఆ కదలికలో తనలో తానే కదులుతున్నప్పుడు దానిలో కలుగుతున్నటువంటి దాని లక్షణములు, గుణములు సృష్టిగా కనపడుతుందంటే, కనపడుతున్నది. అయితే ఇప్పుడు ఎండమావుల్లో నీళ్లు నిజం అనుకుని జంతువులు వెళ్ళిపోవట్లా, అవి కనపడతామే, అక్కడ నీళ్లు లేవు కానీ మళ్ళీ దూరంగా కనపడుతున్నాయి. ఓహో అక్కడ ఉన్నాయని మళ్ళీ వెళ్తున్నాయి, కానీ ఇక్కడ లేవేంటని అవి ఆలోచించట్లేదు. ఎందుకనంటే జంతువులకి అంతకంటే ఎక్కువ బ్రెయిన్ లేదు. ఇంకా ముందున్నాయని వెళ్తూ ఉంటాయి అంతే. ఇప్పుడు నేను ఇంత దూరం ప్రయాణించాను, ఇక్కడ ఉన్నాయి అనుకున్నాను ముందు కనపడుతుంది, ఇక్కడ ఉన్నాయి అనుకున్నాను ముందు కనపడుతుంది అని ఆలోచించే బ్రెయిన్ జంతువులకు లేదు.
ఎందుకంటే వాటి యొక్క బ్రెయిన్ స్థితి అంతే, మెదడు స్థితి అంతే, ఆలోచన శక్తి అంతే. అందుకే అవి జంతు దశలో ఉండిపోయింది. వాటి మీద ఎదిగిన వాడు మనిషి. అందుకని అది గ్రహించాడు. వెళ్ళాడు, ఎండమావులని వెళ్ళాడు, నీళ్లు తాగుదామని వెళ్ళాడు, కానీ అక్కడ లేవు, ఇంకా దూరంగా కనిపించినాయి. అక్కడికి కూడా వెళ్ళాడు. ఇదేంటి అంత వెళ్ళినా ముందుకు కనపడుతున్నాయి ఏంటని ఆలోచించాడు. ఇది భ్రమ, ఊరికినే అలా ఉండదు కదా అని ఆలోచించగలిగి అది ఎండమావులని, సూర్యకిరణాలని భూమి మీద తిరిగి రిఫ్లెక్ట్ అయినాయి అని తెలుసుకున్నాడు. అది జ్ఞానం. అయితే మనిషి జ్ఞానం అంతవరకు ఉపయోగిస్తున్నాడు తప్ప మళ్ళీ అనంత ఆత్మశక్తికి వచ్చినప్పుడు చుట్టూ ఉన్నటువంటి అసలు ఈ సర్వవ్యాపక ఆకాశము ఏంటని ఆలోచించట్లా, ఖాళీ అని వదిలేశాడు, దాన్ని పట్టించుకోవట్లే. అక్కడ వచ్చింది ప్రాబ్లం. అంటే శక్తిని అసలు తెలుసుకోవట్లే. పోనీ శక్తిని తెలుసుకోవట్లేదు, సర్వవ్యాపక ఆకాశం ఖాళీ అని వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు మనిషి అంటే ఇంద్రియాలకు కనపడదు. ఇంద్రియాలకు ఎందుకు కనపడదు అంటే మన కన్ను కొంతవరకు కొన్నిటినే చూడగలదు, అంతకంటే చిన్నవాటిని చూడలేదు. కానీ అంతకంటే చిన్నమైన బ్యాక్టీరియా జీవులు కొన్ని లక్షల కోట్లు భూమి మీద తిరుగుతున్నాయి. మనకు తెలియదు, ఉన్నట్టు కూడా తెలియదు, కానీ ఉన్నాయని సైంటిస్టులు చెబుతారు. మైక్రోస్కోపుల్లో కనపడతాయి, అవన్నీ చూస్తారు. బ్యాక్టీరియాని కనిపెడతారు. ఆ బ్యాక్టీరియా వైరస్లకు బోల్డ్ పేర్లు పెట్టారు, వాటి రూపాలు ఎలా ఉన్నాయో కూడా చూపించారు. మనకి ఇప్పుడు కరోనా వైరస్ వచ్చినప్పుడు కరోనా వైరస్ ఎలా ఉంటుంది, దాని రూపం అన్నీ చూపించారు. అయితే ఎలా చూపించారు? ఒక చిన్న బ్యాక్టీరియాని 1,00,000 రెట్లు పెద్దది చేస్తే మనకి చిన్న నలకలాగా కనపడుతుంది. అలా దాని ఆకృతిని పెంచేది కావాలి. మన కన్ను పెంచుకోలేదు, మన కన్నా కొంత పరిమాణం వరకే చూడగలదు, అది దాటినాక చూడలేదు. అందుకని మనకి ఉన్నా కూడా లేనట్టే లెక్క బోల్డ్ బ్యాక్టీరియా ఇవన్నీ. అలా మనకున్న పంచేంద్రియాలన్నీ కూడా ఒక స్థాయి కంటే సూక్ష్మమైనటువంటి విషయాలను గ్రహించలేవు. ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఇది. మన పంచేంద్రియాలు ఉన్నాయి, కానీ ఒక స్థాయి కంటే తక్కువ వాటిని అవి గ్రహించలేవు. అందువలన ఆ స్థాయి కంటే తక్కువ విశ్వంలో ఎన్ని ఉన్నా మనకు లేనట్టే. మనకు కనపడే విశ్వమే మనకు నిజం అనుకుంటున్నాం. అది మానవుడు. మిగిలిన జీవరాశులన్నీ కూడా, దోమలు, ఈగలు, చీమలు అన్నీ కూడా అంతే. వాటికి ఎలా కనపడుతుందో, ఎలా వినపడుతుందో అంత సృష్టి మాత్రమే ఉన్నది. మిగిలిన సృష్టి ఉన్నదని అవి అనుకోవట్లేదు. అసలు మానవులనే మనిషి ఉన్నాడు ఈ లోకంలోని, దోమలు, చీమలు, ఈగలకి తెలియని కూడా తెలియదు. ఎందుకనంటే వాటి స్థాయికి మనిషి అనేవాడు ఎలా కనపడతాడు అనే దానిని కూడా పరిశోధనలు చేశారు మహాత్ములు. దాని గురించి ఒక మహాత్ముడు చెప్పింది ఏంటంటే, మనిషి ఒక దోమకి, ఆ దోమ సైజు దానికి, దోమ అనుకోండి, ఒక దోమకి ఎలా కనపడతాడు అంటే, దోమలు మనం కొడితే కదా వచ్చి, మనిషి అంటే కుట్టవయ్యి. ఎందుకని? ఇట కొడితే చచ్చిపోతాయి. అటు చావు మీదకి ఎందుకు తెచ్చుకుంటే ప్రాణం మీదకి తెచ్చుకోవుగా దోమలు. కానీ వాటికి మనం మనుషులు అని తెలియదు. వాటి స్థాయిలో ఆలోచన ఎలా ఉంది అంటే, మనిషి అనేవాడు అసలు ఈ భూమి మీద ఉన్నాడని వాడికి తెలీదు. మనని దోమ చూసినప్పుడు మన స్వేద రంధ్రములు, అంటే మన చర్మములో ఉన్నటువంటి చెమట బయటకు వచ్చే రంధ్రములు, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద గుహల్లాగా, పెద్ద పెద్ద ఖాళీలాగా కనపడుతుంది వాటికి. వాటి మధ్యలో అణువులు, కణాలు ఏమేమి ఉన్నాయో మనకి, అవన్నీ అక్కడక్కడ నక్షత్రాలు, రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలు మెలమెలా మెరుస్తూ దూరంగా ఎలా కనపడతాయో మనకి, అలా మనం మనిషిలోనేటువంటి మనిషి శరీరము దోమకల కనపడుతుంది. అందువలన అది మనిషి మీద వాళ్తున్నాను అనుకోకుండా తనకు కావలసిందేదో అక్కడ ఉంది, అది సపరేట్ రకరకాల జీవులని వాలి కొడతా ఉంటుంది. దానికి తెలీదు, మనం కొట్టి చంపేస్తుంటాం. దాని శరీర నిర్మాణమే దాని సృష్టి, మన శరీర నిర్మాణమే మన సృష్టి. అయితే ఇదంతా ఎక్కడ జరిగింది? శక్తిలో జరుగుతుంది. ఎంతకే ఉందా లేదా అంటే మనం శక్తిని తెలుసుకుంటే కాదు. అసలు శక్తి భావనలోకి వెళ్ళిపోయామనుకోండి, సృష్టి లేదు. అంటే ఇదేంటండి, ఉన్న సృష్టి లేదని అనుకోవటం ఏంటండి అంటే భావ మార్పు. మామూలుగా సృష్టి ఉంది, ఇప్పుడు మీరేం కంగారు పడద్దు. మామూలుగా శరీరం ఉంది, సృష్టి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ భావ మార్పు. ఇప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళినాం, మహిమ లేదు, మాయ లేదు, ఏమీ లేదండి, నిద్రపోయాం. అప్పుడు సృష్టి ఉందా? అప్పుడు మీరున్నారా? అప్పుడు నేనున్నానా? అప్పుడు ఈ సృష్టి ఉందా? అసలు ఈ ప్రపంచం అంతా ఏమైంది? మన సంపదలన్నీ ఏమైంది? మన వాళ్ళందరూ ఏమయ్యారు? మనమంతా ఏమయ్యాం? ఒకసారి ఆలోచించండి. లేదు. కానీ అది మనకి అలవాటు అయిపోవటం వల్ల పరిశీలించట్లేదు దాన్ని, అంతే. మళ్ళీ మెలకు రాగానే ఇది పట్టుకొని తిరుగుతున్నాం.
రాత్రి ఎక్కడ నిద్రలో అన్నీ వదిలేసి నిద్రలోకి వెళ్ళిపోయామో మళ్ళీ మెలకువలో వాటినన్నిటినీ పట్టుకొని ముందుకు సాగుతూ తిరుగుతున్నాం. ఇది మనం చేస్తున్న పని, మనందరం చేస్తున్న పని ఇదే. అయితే నిద్రలో సృష్టి అంతమైపోయింది, మెలకువలో సృష్టి విలీనం, మళ్ళీ సృష్టి వ్యాపించింది. ఇలా ఎందుకు అనుకోకూడదు? ఒకసారి మీరు ఆలోచించండి. అంటే జ్ఞానం ఎప్పుడు పరిశీలనే, భావమే. నేను అలా అనుకోనంటే అసలు మీరు వినక్కర్లా. అలా భావనలో పరిశీలించుకుంటూ వెళ్తే తప్ప దొరకదు. ఇప్పుడు భావం మనకు ఎలా ఉంటుందో చూడండి. చిన్నతనంలో పుట్టాం, మనకు అన్నిటికంటే హయ్యెస్ట్ ఎవరు? మన అమ్మ, మన నాన్న. నాన్నకంటే కూడా ఎక్కువ అమ్మ ఫస్ట్, తర్వాత నాన్న ఒకళ్ళు బాగా చూస్తే కొంచెం పెరుగుతుంటే నాన్న, అమ్మ నాన్న టాపు. అమ్మని నాన్న వదిలిపెట్టి అసలు ఉండడం, భయం కూడా మనకు ఎవరి దగ్గరికన్నా వెళ్ళాలంటే. అప్పుడు భావన ఏంటి? వీళ్ళే నా సర్వస్వం. తర్వాత కొంచెం పెరిగి పెద్దోళ్ళే స్నేహితులతో తిరగటం మొదలుపెట్టినాక అమ్మా నాన్న మీద తగ్గి స్నేహితుల మీద పెరుగుద్ది. ఒక స్టేజ్లో స్నేహితులు వీళ్ళే నా సర్వస్వం అనే స్థాయికి కూడా వెళ్తారు. అలాంటి స్నేహాలు ఉంటాయి. అక్కడి నుంచి ఇంకో కొంచెం పెరిగినాక ఎవరిని ప్రేమిస్తారు. ఆడామగా స్త్రీ పురుష ఆకర్షణ. నువ్వు లేకపోతే నేను బతకలేను బాబోయ్, నువ్వు లేకపోతే నేను లేదు, నేను లేకపోతే నువ్వు లేవు, ఒకళ్ళకొకళ్ళు పాటలు పాడుకుంటారు. నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేవు, నువ్వే నేను నేనే నువ్వు, నువ్వే నేను నేనే నువ్వు, నువ్వే నేను నేనే నువ్వు, లేనిచో ఈ జగమే లేదు. అసలు మొత్తం ప్రపంచమే లేదంటారు, వీళ్ళిద్దరే ఉంటారు. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఊరికనే జస్ట్ భావన మార్పు మీరు గ్రహించండి. అప్పుడేమైంది? ఇలా ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకొని ఆ ప్రేమించుకున్న వాళ్ళు కలిసి జీవించడం కుదరక మాకు ప్రేమ పెళ్ళిళ్ళు అవటం లేదని ఆత్మహత్యలు చేసుకుని తమను తాము చంపేసుకున్న వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. ప్రేమించి నన్ను పెళ్లి చేసుకోలేదు, ఎవరినో పెళ్లి చేసుకున్నారని చెప్పి వెళ్ళి ఆ వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారని చెప్పి ప్రేమించిన వాళ్ళని చంపేసిన వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. అసలు నన్ను ప్రేమిస్తావా ప్రేమించవా అని ఎదుటోళ్ళ మీద యాసిడ్లు పోసి చంపేసిన వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. అంటే ఇదంతా ఏంటి? ఒక కిరాతకమైన భావం. అంటే భావ మార్పు జరుగుతుంది, అది నేను చెప్పదలిచింది. లేదా ప్రేమించిన వాళ్ళతో కలిసి వివాహాలు అయ్యి ఆహా మా జీవితం స్వర్గంలోకి వెళ్ళిపోయింది, మేము స్వర్గంలోకి వెళ్ళిపోయామని అమ్మని నాన్నని అందరినీ చుట్టుపక్కల వాళ్ళందరినీ మర్చిపోయి స్వర్గంలో తేలిపోతూ జీవిస్తున్న వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. అయితే అమ్మని నాన్నని అందరినీ మర్చిపోయారంటే మొత్తం వదిలేశారని కాదు నా ఉద్దేశం. భావన మారిందే లేదా? ఇప్పుడు భార్య ఎక్కువైంది, భర్త ఎక్కువయ్యాడో లేదా? ఒకప్పుడు అమ్మా నాన్న ఎక్కువ, తర్వాత స్నేహితులు ఎక్కువ. ఇప్పుడు ఎవరు ఎక్కువ? భార్య ఎక్కువ, భర్త ఎక్కువ. మధ్యలో ప్రేయసి ప్రియులు, ప్రియురాలు ఎక్కువ, ప్రియుడు ఎక్కువ. వాళ్ళ కోసం అవసరమైతే చచ్చిపోతాం, ఏమైనా చేస్తాం. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే భార్య ఎక్కువ, భర్త ఎక్కువ. మిగిలిన వాళ్ళందరూ తగ్గుతున్నారు. చూడండి భావ మార్పు. ఇలా భావ మార్పు మనలో జరుగుతూనే ఉన్నది. తర్వాత పిల్లలు వస్తారు, పిల్లల మీదకి వస్తుంది, డబ్బు మీదకి వస్తుంది. అలా రకరకాలుగా ఇక పెంచుకుంటారు. వ్యసనాలు, కోరికలు, దురలవాట్లు, దుర్వ్యసనాలు, రకరకాలుగా. ఇదంతా భావ మార్పే. అయితే వీటన్నింటికి కారణంగా మనకు పదార్థాలు కనపడుతున్నాయి. మన శరీరం ఉంది, శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి. ఈ శరీరం నేను అనుకుంటున్నాం, అనుభవాలు తెలుస్తున్నాయి. అసలు శరీరం నేనని అనుకోవటం వల్ల అనుభవాలు తెలుస్తున్నాయి. అది చెబుతుంది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ఏమనుకుంటుంది, ఏం చెబుతుందంటే నువ్వు గాఢంగా శరీరం నేనే అని భావించుకుంటున్నావయ్యా. నీ గాఢ భావన ఏదైతే అది నీకు నిజం అనిపిస్తుంది. నువ్వు నీ శరీర నిర్మాణాన్ని బట్టి నువ్వు తక్కువ చూడలేవు, కాబట్టి నీకు బ్యాక్టీరియాలు వైరస్లు ఉన్నాయని నువ్వు అనుకో. కాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వైరల్ ఫీవర్ అండి, బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ అయ్యిందండి, ఆయన చెబితే ఆహా అంటాం, అది కూడా తెలియదు. దానికి ఏవో వెళ్ళేస్తాడు వేసుకుంటాం. అంటే జాగ్రత్తగా గమనిస్తే మన భావం, మన భావంలో మనకు తెలిసింది ఎప్పుడు ఒకటే, మన భార్య, మన భర్త, మన కుటుంబం, మన వాళ్ళు. అంతే. ఇప్పుడు నా పిల్లలు, నేను, నా భార్య, భర్త అంటే కుటుంబం, తల్లిదండ్రులు కూడా ఎగిరిపోయారు. అందుకే చాలామంది తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో చూడలేదు. చాలామంది రోడ్ల పాలైపోయారు. తల్లిదండ్రులు, అత్తమామలు అనే స్థితిలో ఉన్న తల్లిదండ్రులు అందరూ రోడ్ల పాలైపోయిన వాళ్ళు ఇంచుమించుగా 99%. ఒకవేళ 1% ఉంచి చూసుకున్నా, ఇంట్లో ఉంచి చూసుకున్నా, వాళ్ళకి ఏ ఆస్తులు ఉంటేనో, వాళ్ళ మీద ఆధారపడి ఉంటేనో, వాళ్ళకి అన్ని వసతులు వనరులు ఉంటేనో, ఎక్కడో 1% రేరుగా జరుగుతుంది. అది కూడా వాళ్ళకి కావలసిన అన్ని సమకూరం. అంత ఆనందంగా చిన్ననాడు మా అమ్మ మా నాన్న అన్నంత ఆనందం ఉండదు. తగ్గిపోయి చూస్తారు మంచోళ్ళు. కానీ భావన నా భార్య, నా భర్త, నా పిల్లలు అన్న చోట ఉంటుంది. మా అమ్మ నాన్న ఏదో ధర్మం మేము చేయాలి, మమ్మల్ని పెంచారని చూసే మంచోళ్ళు కూడా ఉన్నారు. కానీ చాలా తక్కువగా ఉన్నారు. 1% ఉన్నారు. మిగిలిన వాళ్ళు అంతా దుఃఖపడుతున్నారు.
1% అంటే 100కి నేను చెప్పింది. అలా చూసుకున్నప్పుడు భావ మార్పు గురించి చెబుతున్న ఇదంతా నేను. ఇక్కడ ఆత్మజ్ఞానం ఏం చెబుతుందంటే, నువ్వు గాఢంగా నమ్మటం చేత శరీర భావన గాఢంగా ఉంది నీకు. ఒకప్పుడు అమ్మా నాన్న అన్నావు, వాళ్ళకేమన్నా అయితే భరించలేనన్నావు. తర్వాత స్నేహితులు అన్నావు, వాళ్ళకేమన్నా అయితే భరించలేనన్నావు. తర్వాత ప్రేయసి ప్రియురాలు అన్నావు, వాళ్ళకేమన్నా అయితే భరించలేను, వాళ్ళ కోసం ఏమైనా చేస్తాను, చంపేస్తాను, చచ్చిపోతానన్నావు. తర్వాత భార్య భర్త అన్నావు, అమ్మో నా భార్యకేమైనా నా భర్తకేమైనా నా ప్రాణం పోయినట్టే అన్నావు. తర్వాత పిల్లలు అన్నావు, అమ్మో నా పిల్లలు అని చెప్పి ఇప్పుడు ఆ పిల్లల కోసం ఏమైనా చేసేస్తానన్నావు. ఎన్ని భావాలు మారినాయి. ఇదే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకుని మళ్ళీ వాళ్ళ భార్య పిల్లలు వస్తే నా కొడుకు నన్ను చూడట్లేదు, నా కూతురు నన్ను చూడట్లేదు, వీళ్ళంతా చంపేస్తున్నారు, ఈ దుర్మార్గులేని పిల్లల్ని కన్నాను, అనవసరంగా కన్నానని మళ్ళీ వాళ్ళకే శాపాలు పెడుతున్నావు. ఇది భావమారు. ఇవన్నీ నిజాలేగా, మనకి నిజాలే ఇవన్నీ ఎప్పటికప్పుడు. కానీ నిజాలు మారిపోతున్నాయిగా, పరిస్థితులకు తగ్గట్టుగా మారిపోతున్నాయి. కంటే భావ మార్పు జరుగుతుంది. అది అప్పుడు నిజమని నమ్మినప్పుడు ఆ భావంలోనే ఉండిపోతాం. అలాగే ఆత్మజ్ఞానం ఏమంటుందంటే, నీ చుట్టూ ఎంత అనంత విశ్వం ఉంది కదా, నువ్వేం మహిమలక్కర్లా, మాయలక్కర్లా, దేవుళ్ళక్కర్లా, మతాలక్కర్లా, గ్రంథాలక్కర్లా, జ్ఞానులక్కర్లా, గురువులక్కర్లా. ఒక్కసారి నువ్వు ఊరికి ఆలోచించవయ్యా. ఆత్మజ్ఞానంలో ఎవరు ఉండరు, ఎందుకంటే అందరూ అందులో కలిసిపోయి ఉంటారు. ఊరికనే జస్ట్ అసలు నీ చుట్టూ ఎంత విశ్వం ఉంది కదా, కాసేపు నీ గొడవ ఉంచుకో, అట్టు ఉంచుకో. నేను ఈ శరీరం అని ఉంచుకో, నీ కుటుంబం ఉంచుకో, ఎవరు ఉంచుకోవద్దు దాంట్లో, దాన్ని అలా ఉంచుకో. కానీ కాసేపు ఊరికనే దాన్ని పక్కన పెట్టి ఉంచుకో, మొత్తం అలా ఉంచుకో. రాత్రిపూట నిద్రపోతున్నావుగా, 8 గంటలు నిద్రపోతున్నావు, దాని పక్కన ఆ మూట పక్కన పారేసి. నేననే తలంపు కూడా లేకుండా నిద్రపోతున్నావు, నిన్ను కూడా పక్కన పారేసావు. నేనుతో సహా మూట అంతా వదిలేసావు నిద్రలోకి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు మెలకువలో కాసేపు ఆ మూట పక్కన పెట్టు, నేననే మూట పక్కన పెట్టు. నేను, నాది, నా వాళ్ళని నేననే మూటలో ఉన్నాయే ఎంత మూట పక్కన పెట్టుకేసారు. పెట్టేశారా? జస్ట్ ఊరికి అర్థం చేసుకోండి. ఏంటి అర్థం చేసుకునేది? ఎంత విశాల సృష్టి, ఎంతమంది మనుషులు, ఎన్ని చెట్లు, ఎన్ని మామూలు జంతువులు, ఎన్ని పశుపక్షాదులు, అబ్బో ఎన్ని చెట్లు, ఎన్నున్నాయి, కోటాను కోట్ల చెట్లు. పశుపక్షాదులు అబ్బో ఎన్నున్నాయో తెలియదు. 84 లక్షల రకాల జీవరాశులు భూమి మీద చైతన్యవంతమైనవి ఉన్నాయని చెప్పారంటే మనుషుల్లాగా కదిలేవి, జంతువుల్లాగా కదిలేవి, విడివిడి శరీరాలతో. అవి కాక చెట్లు, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకే, ఊరికి అసలు ఇవన్నీ ఎందుకు ఉన్నాయని ఎందుకు ఆలోచించట్లే నువ్వు? నా గొడవ నాదని ఎందుకు వెళ్ళిపోతున్నావు? నీ మూట ఉంచుకో, కాసేపు పక్కన పెట్టు. ఇదంతా ఏంటి ఆలోచించు ఒకసారి. ఇదంతా ఏంటి? ఈ సృష్టి అంతా ఏంటి? ఈ విశ్వం అంతా ఏంటి? ఇన్ని ఎందుకున్నాయి ఇక్కడ? ఈ ఆలోచన చేశారు మహాత్ములు. చేసినప్పుడు ఒక అద్భుతం తెలిసింది. ఏంటంటే చెట్లు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, గొట్లు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, గ్రహాలు, గోళాలు ఏదో ఆకాశంలో మనకి చుక్కల్లా కనపడతా ఉంటాయి. ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ కనపడుతున్నాయి. ఓకేగా, ఇందులో డౌట్ ఏం లేదుగా. ఇదంతా ఏంటి అని వీటినే పరిశీలించి చూస్తూ కూర్చున్నప్పుడు, వీటినే గమనిస్తూ అసలు ఎందుకున్నాయి ఇవన్నీ ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు అసలు ఇవన్నీ ఎక్కడున్నాయి అనే ప్రశ్న ఒకటి వచ్చింది. ఎప్పుడుకో తలంపు వచ్చింది. ఇవన్నీ ఎక్కడున్నాయి? నేను ఎక్కడున్నాను? భూమి మీద ఉన్నాను. మొక్కలు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. జంతువులు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. ఓకే, మనుషులందరూ ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు. ఇప్పుడు మొక్కలు, మనుషులు, జంతువులు ఇవి కదలికలు కలిగినాయి. మొక్కలు పైకి ఎదుగుతాయి, జంతువులు ఎటు పడితే అటు తిరుగుతాయి, మనుషులు ఎటు పడితే అటు తిరుగుతారు. ఓకే, బాగానే ఉంది. మేము జీవిస్తున్నాం, భూమి మీద ఉన్నాం, జీవిస్తున్నాం, బాగానే ఉంది. భూమి మీద నిలబడి ఉన్నమాట నిజమేగా. కానీ మేము జీవించేటప్పుడు కదులుతున్నాం. ఎక్కడ కదులుతున్నాం? మేము కదలటానికి ఆధారమైన ఖాళీ ఉంది, మేము ఉండటానికి అవసరమైన ఖాళీ ఉంది, ఇవన్నీ ఉండటానికి అవసరమైన ఖాళీ ఉంది, మొత్తం సృష్టి ఉండటానికి అవసరమైన ఖాళీ ఉంది. మేము భూమి మీద ఉన్నాం అనుకుంటే భూమి మొత్తం ఆకాశంలో ఉంది, ఆకాశం అనే ఖాళీలో ఉంది. ఇలాంటి భూమి లాంటి గ్రహాలు కోటాను కోట్లు ఆకాశం అనే ఖాళీలో అక్కడక్కడ విసిరేసినట్టుగా చిన్న ధూళి కణాల్లో ఉన్నాయి. ఏంటి? మొత్తం ఆకాశాన్ని మనం భావించి ఊహించి చూడగలిగితే మనం సృష్టినే గుర్తించట్లేదుగా. ఇప్పుడు నేను, నా కుటుంబం అన్నప్పుడు అసలు ఈ సృష్టి ఎందుకు ఉందని ఆలోచించట్లే. ఈ మొక్కలు ఏంటి అని ఆలోచించినప్పుడు ఎంత సృష్టి ఆకాశంలో ఉందని మళ్ళీ ఆకాశాన్ని ఎక్కడ గుర్తిస్తున్నాం? మనం గుర్తించట్లేదుగా. ప్రాబ్లం అక్కడ వచ్చింది. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఎదురుగా అది ఉందే,
మనం తిరుగుతుంది ఆకాశంలోనే, ఖాళీలోనే, కానీ అక్కడ ఏమీ లేదని తిరుగుతూ వెళ్ళిపోతున్నాం. ఏమీ లేకపోవటం ఖాళీ ఉంది, ఆకాశం ఉందిగా. మొత్తం అన్ని కదలికలు, మూమెంట్లు ఏం జరగాలన్నా ఆకాశం ఉంది, ఖాళీ ఉందిగా. ఏమీ లేకపోవటం ఏంటి? ఉందిగా అక్కడ. ఏమీ లేదని ఎట్ట అంటాం? కానీ దాన్ని మనం గుర్తించట్లా. అది ప్రాబ్లం. ఎందుకు గుర్తించట్లా? అసలు ఎందుకు గుర్తించట్లా? నేను అసలు పక్క మనుషుల్ని ఎందుకు గుర్తించట్లా? మోసం చేస్తున్నాను, అబద్ధం చెబుతున్నాను, అసత్యం ఆడుతున్నాను. ఎందుకని అంటే నన్ను నేను గుర్తించుకుంటున్నాను. నాకు నా శరీరం తెలుస్తుంది, నా శరీర ఇంద్రియాలు తెలుస్తున్నాయి, ఆ ఇంద్రియ సుఖాలు తెలుస్తున్నాయి, భోగాలు తెలుస్తున్నాయి, నా ఆకలి తెలుస్తుంది, అవన్నీ కావాలనిపిస్తుంది. చుట్టూ ఉన్న మనుషులకు అలా అనిపించదా? అనిపిస్తుంది. నాకెందుకు తెలియదు? మరి నువ్వు ఎందుకు భావించుకోవు? అనిపిస్తుందని ఎందుకు భావించుకోవు? నేను భావించుకోను, నేను నాదే భావించుకుంటా. నేను ఈ పరిమితిలోనే ఉంటా. ఈ పరిమితిలోనే ఉంటానన్నప్పుడు నేను ఎప్పటికీ దేహభావంలోనే ఉంటా. ఇంకా నేనేం తెలుసుకోను, అసలు పక్క మనిషిదే తెలుసుకోనుగా. అలా పక్కన ఉన్న భార్యది, భర్తది కూడా తెలుసుకోకుండా, ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుసుకోకుండా ఘర్షణలు పడేవాళ్ళు రోజు ఇంట్లోనే ఉన్నారు. అయ్యే మన ఘర్షణలు. తెలుసుకోకపోవటం వల్లనే ఘర్షణలు వస్తున్నాయి. ఒకవేళ పక్క వాళ్ళు కూడా నాలాంటి వాళ్లే అని తెలుసుకున్నాం అనుకోండి, ఊరికి కాసేపు అనుకోండి, నాకే నొప్పి ఉందో, నాకే ఆకలి ఉందో, నాకే కోరికలు ఉన్నాయో పక్క వాళ్ళకు కూడా ఉంటాయి అని మన ఇంటి వరకు అనుకుందాం. మా ఆవిడకు ఉంటాయి, మా ఆయనకు ఉంటాయి అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? ఎలా ప్రవర్తిస్తాం? అది కూడా మనలోకి వచ్చింది ఇప్పుడు ఆలోచన. నేను అనేది ఎంత సమానంగా ఉందో అంత సమానంగా వీళ్ళందరూ అనేది కూడా ఉంది. అప్పుడు ఏం చేస్తాం? మనం తినే ముందు నువ్వు తిన్నావా అని అడుగుతాం. ప్రతిదీ మనం అనుభవించే ముందు వీళ్ళకి దొరికిందా లేదా అని చూస్తాం. ఖచ్చితంగా చూస్తాం. ఎందుకని? సమభావన వచ్చింది, వాళ్ళు నాలాంటి వాళ్ళేని. అప్పుడు కుటుంబాల్లో ఘర్షణలు ఉండవు, శాంతికి వెళ్ళిపోదు. అంటే ఘర్షణకి కారణం మనుషుల తప్ప జ్ఞానం లేకపోవటమా? చాలా సింపుల్ ఇష్యూ. చాలా జాగ్రత్తగానండి. ఏం లేదు ఇక్కడ. ఘర్షణకి అంటే ఇద్దరు మనుషుల మధ్య ఘర్షణకే అశాంతికి కారణం కుటుంబంలో కానీ బయట కానీ వాళ్ళు నాలాంటి వాళ్లే అని నేను భావించుకోకపోవటం అనే జ్ఞానం వలన వచ్చిన ప్రమాదమా? మనుషులు తప్ప వాళ్ళు నాలాంటి వాళ్ళే అనేది నిజమేగా. నిజం కాబట్టే భార్యను తెచ్చుకున్నాను. ఆమె భార్య ఒక మనిషి కాబట్టి, భర్త ఒక మనిషి కాబట్టి, వాళ్ళిద్దరు మా ఇద్దరి ద్వారా శారీరక సుఖం దొరుకుద్ది కాబట్టి కదా తెచ్చుకున్నాం. మనిషి కాకపోతే మనం ఎందుకు తెచ్చుకుంటాం? ఒక చెట్టుని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం ఆ భార్య అని. ఒక చెట్టుకు తాళి కట్టేసి భార్యను తెచ్చుకోము. ఒక చెట్టుని భర్తని తెచ్చుకోంగా. ఓ రాయినో రప్పనో తెచ్చుకోంగా. ఒక కొండనో గుట్టనో పెట్టుకుంటే మనం చెప్పినట్టు ఏంటది? అది కదలదుగా. కాదు, నాలాంటి మనిషి అనే తెచ్చుకున్నాం. ఎందుకని? నాకు సుఖం దొరుకుతుంది కాదు. కానీ తెచ్చుకునేటప్పుడు నాలాంటి మనిషిని ఎందుకు తెచ్చుకున్నాను? నా సుఖం కోసం. మళ్ళీ అక్కడ నేనే ఉన్నాను, నువ్వు అనుకోవట్లా. నువ్వు కూడా నాలాంటి మనిషివే అనుకున్నప్పుడు అసలు నేను నిన్ను ఎలా బాధ పెడతాను? మన ఇద్దరం ఒకటే అయిపోతాం. అప్పుడు ఎలా ఉంటుందంటే, నా కుడి చేయాలంటిదే, నా ఎడం చేయాలంటిదే. నా కుడి చేయి ఇష్టమండి, ఎడం చేయని గోడకేసి కొడతానా? నా కుడి చేయ నచ్చిందండి, ఎడం చేతిని కత్తితో పొడుచుకుంటానా? నా కుడి చేయ ఇష్టమని ఎడం చేయని ఏ విధంగా అయినా బాధ పెట్టుకుంటానా? అలాగే నువ్వు కూడా నాలాంటి మనిషివే అన్నప్పుడు నాకు ఖచ్చితంగా ఇలాంటి భావన వస్తుంది. ఎలా? నా శరీర అవయవాలను వేరువేరుగా నేను ఎలా బాధ పెట్టుకోను, నేనే అని ఎలా భావించుకున్నానో. జ్ఞానం అంటే ఏంటంటే నువ్వు కూడా నాలాంటి మనిషివే అన్నప్పుడు నువ్వు నాలో భాగం అయిపోతావు, నేను అసలు బాధ పెట్టను. అది జ్ఞానం, సరైన జ్ఞానం. సరైన జ్ఞానంలో ఏకత్వం వచ్చేస్తుంది. అప్పుడు భార్యతో ఏకత్వం వచ్చేసింది, భర్తతో ఏకత్వం వచ్చేసింది, పిల్లలతో ఏకత్వం వచ్చింది. అందుకని వాళ్ళు తింటే కానీ వీళ్ళు తినరు. నేనే అప్పుడు ఉంది అక్కడ. అందుకని ముందు మా అమ్మ మా ఆయన తినకుండా నేను తిన్నాను, మా ఆవిడ తినకుండా నేను తిన్నాను. నువ్వు తిన్నావా అని అడుగుతాను. నేను తర్వాత తింటాను. లేదు నువ్వు కూడా నువ్వు తిన్నాక నేను తింటాను. ఎందుకని? నేనే, నాలో ఒక భాగం. నా చెయ్యి, నా కాలు ఎలాగో, నా కన్ను, నా ముక్కు, చెవి ఎలాగో అలా నా పిల్లలు నాలో ఒక భాగం. జ్ఞానము విశాలమవుతున్న కొద్దికి అది నీలో కలిసిపోతూ ఉంటుంది. అంటే నువ్వు వ్యాపిస్తున్నావు. ఇప్పుడు నీకు శరీరం వ్యాపించినట్టు కనపడకపోవచ్చు, భావవ్యాపకత జరిగింది. భావవ్యాపకత జరగడం అంటే ఏంటి? వాళ్ళు కూడా నేనే అయిపోతాను. అందుకని నేను ఎవరిని నొప్పించలేను, ఎవరిని కష్టపెట్టలేను, ఎవరిని ఇబ్బంది పెట్టలేను. అందుకే చూడండి, భార్యాభర్తలు, కుటుంబాలు, పిల్లల్లో కొంతమంది ఎంత గాఢభావాలు పెంచుకుంటారంటే, అసలు పిల్లలు కొంచెం చదువుకోవటానికి విదేశాలకు వెళితే మంచాలు పట్టేసి దీర్ఘ రోగాలతో బెంగలు పెట్టేసి వాళ్ళని మర్చిపోలేక చిక్కి శల్యమైపోయినటువంటి వ్యక్తులు నాకు తెలుసు. నా సొంత చెల్లెలు అయిపోయింది.
ఏమీ లేదు. ఎందుకు పాపం చదువుకోవటానికి వెళ్ళారు వాళ్ళ పిల్లలు అంతే. ఈమె పంపింది, కానీ బెంగాల్ని చూసి ఉండలేక, ఎందుకంటే హఠాత్తుగా ఒక 20 ఏళ్ల పాటు ఈమె దగ్గరే ఉన్నారు. తర్వాత ఏదో మాస్టర్స్ చదువుకుంటామని వెళ్ళారు. చిక్కి సెలివైపోయింది అంతే. ఏమి లేదు అసలు. జబ్బు లేదు, పాడు లేదు, రోగం లేదు, బెంగతో ఆకలి లేదు, నిద్ర లేదు, ఏం చేయాలో తోచట్లేదు, పిల్లలు ఎక్కడికో దూరం వెళ్ళిపోయారు. అలానే లోపల తెలుస్తుంది వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ జీవితం ఇది పాడు చేయకూడదని. అందుకని పంపింది. చిక్కి సెలివైపోయింది. అలా సెలివైపోతూ నాకేయో జబ్బులు ఉన్నాయి, నాకేయో వచ్చేసినాయి, నాకేయో బాధలు వచ్చేసినాయి, కష్టాలు వచ్చేసినాయి అని డాక్టర్ల చుట్టూ తిరుగుతాం వెళ్ళి. ఏమీ లేదు, కేవలం పిల్లల మీద బెంగ. నాకు తెలుసు, మా ఇంటికి వచ్చింది, మా ఇంట్లో ఉంచుకున్నాను, కొన్నాళ్ళు కలిసి ఉన్నాం. అలా సర్దుకోవడానికి ఆవిడకి 2-3 ఏళ్ళు పెట్టింది. ఈ 2-3 ఏళ్లలో మళ్ళీ వాళ్ళు చదువులు అయిపోయి వాళ్ళు వివాహాలు చేసుకొని ఒకళ్ళు అసలు ఫారిన్లోనే సెటిల్ అయిపోయారు, అమెరికాలోనే. సర్దేసుకుంది. ఇప్పుడు 2-3 ఏళ్లకు సత్యాన్ని అంగీకరించింది. కానీ అదే సత్యాన్ని ఎవరో ఒకళ్ళు ఉండి చెప్పి ఇది ఇంతే కదా అని అంగీకరించకపోతే ఆ చిక్కి శల్యమే జబ్బులు పాలే ఏమైపోతారు. అలా చాలామంది ఏదో ఒకటి అయిపోతున్నారు. జ్ఞాన విస్తరణ, నా వాళ్ళు అని జ్ఞాన విస్తరణ జరిగినప్పుడు నా కొడుకు అన్న భావన ఇప్పుడు ఆవిడని ఏం చేసిందంటే, నాకే ఏదో అయిపోతే అన్న భావనలోకి తీసుకెళ్ళిపోయింది. నాకేదో అయిపోయినట్టుగా నా కూతురుకి కానీ నా కొడుకు కానీ నేను అని భావించుకొని నా దాంట్లో కలిపేసుకుంటే నా వాళ్ళకి ఏమన్నా అయితే నాకేదో అయిపోతుంది. ఇక్కడ నా మనసు దుఃఖపడిపోతుంది, నా శరీరం అనారోగ్యాలు పాలైపోతుంది. అంటే ఏంటి, నాకు జరిగినట్టే. నా వాళ్ళని శరీరాలు వేరుగా ఉన్నాయి కానీ భావ ఏకత ఉన్నది ఎక్కడ గమనించి చూడండి. ఆ భావ ఏకతే భరించలేక భార్యాభర్తలు కొట్టుకు చేస్తున్నారు, విడిపోలేరు, కలిసి ఉండలేరు. ఎందుకని? భావ ఏకత ఉంది. మళ్ళీ నేననే అహంకారం ఉంది. నా భర్త నాకు అనుకూలంగా ఉండాలి, నా భార్య నాకు అనుకూలంగా ఉండాలని ఎక్స్పెక్టేషన్ ఉంది. నా చుట్టూ ఉన్న నా కుటుంబ సభ్యులందరూ నాకు అనుకూలంగా ఉండాలన్న ఎక్స్పెక్టేషన్ ఉంది. మళ్ళీ వాళ్ళు నాకు భిన్నమైన వాళ్ళు కాదు, నా వాళ్ళే అన్న భావ ఏకత ఉంది. జ్ఞానపరంగా భావేకత ఉంది. అది పరిశీలించుకొని విమర్శించుకునే శక్తి కూడా లేదు మనిషికి. అందుకని ఘర్షణ వస్తుంది. నువ్వు కరెక్ట్గా భావేకతను తెలుసుకోగలిగితే, జ్ఞానపరంగా నాకు భావ ఏకత ఏర్పడిపోయింది, నా భార్యతో కలిసిపోయాను, నా భర్తతో కలిసిపోయాను, నా పిల్లలతో కలిసిపోయాను, ఇప్పుడు నేను మొత్తంగా కలిపితే నలుగురు కలిపి నేను ఒక్కటే. నా కాళ్ళు చేతులు 4 ఎలా ఉన్నాయో, ఈ 4 కలిపితే నేనే, నా శరీరమే ఎలాగో, మా నలుగురు కుటుంబ సభ్యులు నేను ఒక్కదాన్నే అని నీకు గ్రహింపు వస్తే అది జ్ఞాన ఏకత. ఆ జ్ఞాన ఏకత వచ్చినప్పుడు ఘర్షణ ఉండదు. ఇక్కడ మనకి ఏమవుతుందంటే, జ్ఞాన ఏకత వచ్చింది, విభేద భావన ఉండిపోయింది. నేను వేరు వాళ్ళు వేరు అని శరీర భావన ఉండిపోయింది. శరీర భావన మామూలుగా ఇంద్రియ పరంగా శరీరాలు వేరువేరుగా కనబడుతున్నాయి. అంతర్గతంలో భావేకత వచ్చింది. అందుకని భావేకతలోనేమో వాళ్ళని వదిలిపెట్టలేను. ఎందుకంటే నా చెయ్యిని, నా కాలుని, నా కన్నుని, నా ముక్కుని నేనెందుకు వదిలిపెట్టుకుంటాను? వదిలిపెట్టలేను. కానీ దేహభావంలో వేరు భావన ఉంది కాబట్టి వాళ్ళని భరించలేను, నాకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటాను. ఈ రెండింటి మధ్య వస్తున్న ఘర్షణ, అదే అజ్ఞానము. జ్ఞానము అంటే ఏంటి? ఇక్కడ సుజ్ఞానం ఏంటంటే, సరైన మంచి జ్ఞానం ఏంటంటే, నేను భావయాకతలో నా వాళ్ళతో కలిసిపోయాను, నా కుడి చేయి ఇష్టమని ఎడం చేయికి ఎలా హాని చేసుకోను, నా కుడికాలు ఇష్టమని ఎడంకాలికి ఎలా హాని చేసుకోను, నా శరీరంలో ఏ అవయవానికి నేను ఎలా హాని చేసుకోనో, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఎలా భావించుకోనో, అలా మేము నలుగురం కలిపి ఒకటే అనేటువంటి జ్ఞాన భావయాకతలోకి నేను వెళ్ళాను. దేహభావంలో విడిగా చూస్తున్నానని నీకు అర్థమైనప్పుడు నువ్వు నిన్ను ఎలా ఉంచుకోవాలో తెలిసి భావయాకతలో అందరితో కలిసిపోతావు. అదే ఆధ్యాత్మికత. భావయాకతది. భావయాకతకి దేహము నేను అన్న భావానికి మధ్య ఘర్షణ జరుగుతుంది. ఇప్పుడు భావయాకత కుదురుతుంది, కానీ మళ్ళీ శరీరంలో నేను పరిమిత భావం మారలా, అది అలాగే ఉండిపోయింది, అది విస్తరించలా. వాళ్ళ శరీరం అంటే నా శరీరం వేరు, మా ఆయన శరీరం వేరు, నా శరీరం వేరు, మా అబ్బాయి శరీరం వేరు, నా శరీరం వేరు, మా అమ్మాయి శరీరం వేరు, నా శరీరం వేరు, మా అన్నయ్య శరీరం వేరు, నా శరీరం వేరు, మా నాన్న శరీరం వేరు. కానీ భావయాకతలో మేమంతా ఒకటే, భావంలో మేము ఒకటే కలిసిపోయి ఉన్నాం. శరీర భావన మళ్ళీ వేరు చేస్తుంది. అందుకని ఏక భావన కలిపేసుకుంటుంది, వాళ్ళని వదలి ఉండలేను నేను. శరీర వేరు భావన వాళ్ళతో కలిసి ఉండలేదు నేను, ఎందుకంటే నాకు అనుకూలంగా ఉండాలి. ఇది మనుషులకు వచ్చిన ప్రాబ్లం. ఇక్కడ మీరు ఆధ్యాత్మికతని సరిగ్గా గ్రహించగలిగితే భావ ఏకతకి తగ్గట్టుగా శరీరాన్ని నడుపుకోవడమే ఆధ్యాత్మిక సాధన. అంటే ఏం చేయాలి? ఇప్పుడు శరీరము నేను అన్న భావన నుంచి మార్పు చెందాలి. ఇది మీకు ఉదాహరణగా చెప్పాను.
ఈ భావయాకత ఇంకా పెరుగుతుంది. ఇది ఒక స్థాయిలో ఏం ఆగదు. ఈ భావయాకత ఇప్పుడు నా కుటుంబాన్ని మనం అన్న చోట నా మతానికి వెళ్తుంది, నా కులానికి వెళ్తుంది, నా జాతికి వెళ్తుంది. అలా నాకు సంబంధించిన ఇప్పుడు బ్యాంకులు లేకపోతే పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి, యూనియన్లు ఉంటాయి. వాటికి ఆ యూనియన్లు పెట్టుకుంటారు, లక్షల మంది ఉద్యోగులు కలిపి ఇదంతా మాది అంటారు. లేకపోతే రాజకీయ పార్టీలు ఉంటాయి, కొన్ని కోట్ల మంది కలిసి ఈ పార్టీ మాది అనుకుంటారు. అంటే భావయాకత. మళ్ళీ మనుషులు విడివిడిగానే ఉన్నారు, మనుషులంతా విడివిడిగానే ఉన్నారు, కానీ భావయాకత. ఆ భావయాకతలోనేమో కలిసిపోయారు, విడివిడిగా ఉన్నారు కదా ఇక్కడ, అందుకని విడివిడిగా కొట్టుకుంటూ ఉంటారు. మీరన్నీ చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉంటుంది. నా దేశం అన్నప్పుడు నా దేశంగా భావయాకత, నా రాష్ట్రం అన్నప్పుడు రాష్ట్రంగా భావయాకత, నా ఊరు అన్నప్పుడు ఊరుగా భావయాకత, నా సొంత అన్నప్పుడు సొంతగా భావయాకత, నా ఇల్లు అన్నప్పుడు పక్కింటోడితో పోట్లాడతా, నా సొంత అన్నప్పుడు పక్క సొంతోడితో పోట్లాడతా, నా ఊరు అన్నప్పుడు పక్క ఊరోడితో పోట్లాడతా, నా రాష్ట్రం అన్నప్పుడు పక్క రాష్ట్రం వాడితో పోట్లాడతా, నా దేశం అన్నప్పుడు పక్క దేశం వాడితో పోట్లాడతా, నా ప్రపంచము నా విశ్వము అని ఏకభావత వస్తే ఎవరితో పోట్లాడతా? ఇదేమైంది ఇప్పుడు? ఇదంతా భావయాకత వస్తుంది, కానీ దేహభావంలో మాత్రం నేను పరిమితం, వాళ్ళు వేరేని ఉంది. మళ్ళీ రెండు విచిత్రమైనటువంటి సత్యాలు కొట్టుకుంటున్నాయి అక్కడ. ఒకటి దేహభావన, అది బోట్ల, కానీ భావయాకత కలుగుతుంది. దేశం పట్ల కలుగుతుంది, పార్టీ పట్ల కలుగుతుంది, దేవుడి పట్ల కలుగుతుంది, మతం పట్ల కలుగుతుంది, ఎన్ని విషయాలుంటే అన్నిటి పట్ల కలుగుతుంది భావయాకత. ఈ భావయాకతని అనంత విశ్వం పట్ల తీసుకెళ్ళమంది ఆత్మజ్ఞానం చెప్పేది. విశ్వం ఉందిగా అక్కడ, అబద్ధమే లేదు. నువ్వు ఉన్నావు నిజమేను, నీకు దేహం ఉంది నిజమేను, ఓకేను, నీ కుటుంబం నా దేహం లాంటి దేహాలే, భావయాకత పెరిగింది, అందరు నాలాంటి వాళ్లే, ఓకే. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ నీలాంటి వాళ్లే కాబట్టి నిన్ను ఎలా చూసుకుంటావు అలాగే చూడాలని, ఓకే. ఇదే ఆత్మజ్ఞానం చెప్పేది. మళ్ళీ నువ్వు ఎక్కడ ఫెయిల్ అయ్యావు ఇప్పుడు ఆత్మజ్ఞానంలో? అలా చోట్ల నువ్వు దేహభావంలోకి వచ్చేస్తున్నావు. దేహభావంలో వాళ్ళందరూ నాకు అనుకూలంగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళ దేహాలు వేరు, నా దేహాలు వేరు. ఎక్కడ నువ్వు ఆత్మజ్ఞానం నేర్చుకోవాలి, దేహభావాన్ని వదలటం నేర్చుకోవాలి. భావయాకత నీకు వచ్చింది, నా కుటుంబం నాది అనే భావయాకత అందరికీ వచ్చింది, నా పార్టీ నాది అనేది భావయాకత అందరికీ వచ్చింది. రాజకీయ పార్టీలో, మతాలు, కులాలు, జాతులు, దేవుళ్ళు, అదంతా భావయాకతే. గుంపులు పోగవుతాయి. మళ్ళీ ఈ గుంపుల్లో కొట్టుకుంటారు. ఎందుకని అంటే శరీరాలు వేరు, దేహభావన వేరు వస్తుంది. నువ్వు గొప్ప నేను గొప్ప అని ఒకే రాజకీయ పార్టీల వాళ్ళు కొట్టుకుంటారు, ఒకే దేవుడు వాళ్ళు కొట్టుకుంటారు, ఒకే మతం వాళ్ళు కొట్టుకుంటారు. మళ్ళీ బయట వాళ్ళు వచ్చినప్పుడు మా మతం అంతా ఒకటని ఆ మతం మీదకి వెళ్తారు. ఇంకో పార్టీ వచ్చినప్పుడు మా పార్టీ అంతా ఒకటని ఆ పార్టీ మీదకి వెళ్తారు. సామూహికంగా భావయాకత వస్తుంది, కానీ ఇండివిజువల్గా దేహభావన పోవట్ల. ఇక్కడ ఆత్మజ్ఞాన మ్యాజిక్ ఇక్కడే ఉంది. ఇప్పుడు దీని ముందు భావయాకతను పెంచుకుంటూ వెళ్దాం. పెంచుకుంటూ వెళ్ళేదేమి ఉన్నదే. ముందు నేను మనిషిని ఉన్నా, ఓకే, నాలాంటి మనుషులే ఉన్నారు అని నా కుటుంబం అనుకుంటుకొని నా కుటుంబం భావయాకత పెంచా. మరి మిగిలిన మనుషులు, అమ్మో అందరూ నాలాంటి వాళ్ళేనండి, అందరు నీలాంటి వాళ్ళు కదా, నాలాంటి వాళ్ళే, మరి భావయాకత పెంచుకో. పెంచాను, ఓకే. మరి చెట్టు పుట్ట చేమ గుట్ట, ఇప్పుడు చెట్లు కూడా పెరుగుతున్నాయి, జీవం ఉంది, జంతువులు జీవం ఉన్నాయి, వాటికి కూడా ఆకలి ఉంది, ఆహారము, నిద్ర, భయము, మైదున సుఖం అన్నీ ఉన్నాయి కదా. అవునండి బాబు, అవి కూడా బతకాలిగా. ఎలా బతకాలి? నాలాగేనే. కాబట్టి ఆ భావయాకత కూడా పెంచుకున్నానండి. మొత్తం ఈ విశ్వంలో ఉన్న అన్నిటికీ అన్నీ అవసరమేగా, అన్నీ అయి పాపం ఉండాలిగా. అవునండి ఉండాలి, నేనున్నట్టే అయ్యే ఉండాలి. మరి భావయాకత పెంచుకున్నానండి. ఇప్పుడు మొత్తం విశ్వం అంతా నా భార్య, నా కుటుంబం, నా పిల్లల్లాగా ఎలా భావయాకత పెరిగిందో, మొత్తం విశ్వం అంతా ఒకవేళ అలా భావయాకత పెరిగింది అనుకోండి, ఒకసారి ఆలోచించుకోండి, దేనికైనా మీరు హాని చేయగలుగుతారా? చేయలేం. కానీ హాని చేస్తున్నాం. భావయాకత పెరుగుతుంది, కుటుంబంలోనే పెరుగుతుంది, కానీ భార్యాభర్తలు కొట్టుకుంటారు. అన్ని బంధాలు ఒకరితో ఒకరు గొడవ పడతారు. కారణం దేహభావన బాగోలేదు. భావంలో ఏకత్వం వస్తుంది, కానీ దేహంలో మళ్ళీ దేహభావన, వాళ్ళ దేహం వేరు, నా దేహం వేరని వస్తుంది. ఇది గమనించండి ముందు. ఏ పరంగా అయినా, రాజకీయ పార్టీల పరంగా అయినా, సినిమా యాక్టర్ల ఫ్యాన్సుల పరంగా అయినా, దేవుళ్ళ అభిమానుల భక్తుల పరంగా అయినా, దేవుళ్ళ సాధనా విధానాల పరంగా అయినా, మతాల పరంగా అయినా, సృష్టిలో ఎన్ని ఉంటే అన్నిటి పరంగా మీరు ఆలోచించండి, అన్నిటికీ సమూహాలు ఉన్నాయి. అది భావయాకత. అలా దేశాలకు వచ్చేటప్పటికి నా దేశం అనేటువంటి దేశభక్తి ఉంది. అప్పుడు పక్క దేశం నాది కాదంటాం.
మళ్ళీ ఇంకా కొంచెం పెంచుకుంటే విశ్వం అంతా ఒకటే వసుధైక కుటుంబకం అంటాం. అంటే అన్ని దేశాలు ఒకటి. ఏంటి ఎక్కడ మొక్కలు ఎక్కడ చేస్తాం, ఎక్కడ కుదురుద్ది? అలా చూసుకుంటూ వెళ్తే విశ్వం అంతా ఒకటే అంటాం. అలా భావనకి వెళ్ళిన వాళ్ళకి విశ్వభావన పెరిగిపోయి ఎవరికీ హాని చేయరాళ్ళు, మొత్తం విశ్వం అంతా ఒకటే అని చెబుతూ ఉంటారు. లేకపోతే పదాలే పుట్టవుగా. వసుధైక కుటుంబకం అంటే వసుధ అంటే భూమి, భూమి అంతా ఒకటే కుటుంబం అని ఎలా వస్తుంది? విశ్వం అంతా ఒకటే కుటుంబం అంతా అని ఎలా వస్తుంది? రాదు కదా. ఆ పదాలు పుట్టినాయి అంటేనే ఆ భావనలోకి వెళ్ళారని. అంటే భావము ఎంత వైశాల్యముగా అయినా వెళ్తుంది, కానీ దేహము వచ్చేటప్పటికి నేను వేరన్న భావన ఉంది. కారణం ఆత్మజ్ఞానం తెలియకపోవటం. ఇలా భావ వైశాల్యం వెళ్తున్నప్పుడు ఎంతైనా అసలు వైశాల్యముగా ఉన్నది సృష్టిలో ఏంటిది? ఇప్పుడు నేను శరీరపరంగానే ఉన్నా, నా దేహం చాలా పరిమితి. ఎవరైనా పోనీ ఏదో ఒక 6'2" అనుకోండి, ఎత్తు 6 అడుగులు, అడ్డం 2 అడుగులు అనుకోండి, ఊరికినే 6'2" సైజులో ఉన్న నేను విశ్వం మొత్తాన్ని భావం ఎలా పెంచుకోగలుగుతున్నాను? 6'2" సైజే కదా నా శరీరం, నాకు భావం కూడా అంతే ఉండాలి కదా. మరి నా భావం ఎందుకు ఎంత వైశాల్యం అయిపోతుంది? అప్పుడు అసలు నా భావస్వరూపం ఏంటి? భావం ఎంతైనా వెళ్తుందిగా. నా కుటుంబం అంటుంది ముందు, ఆ 4 దాకా వెళ్ళింది. తర్వాత ఇంకా పెంచుకుంటే చక్కగా నా చుట్టూ ఉన్న మనుషులందరూ అంటుంది, మొత్తం మనుషులందరినీ వసుధైక కుటుంబకం అని మానవ జాతినే ప్రేమిస్తుంది. లేదు నాయన, జంతువులు కూడా అలాంటివి, సృష్టి కూడా అలాంటిదే, మొక్కలు కూడా అలాంటివి అన్నప్పుడు మొత్తం అన్నిటినీ మొత్తంగా విశ్వాన్ని వ్యాపించేసింది. 6'2" శరీరం నేను పరిమితము, ఇది నా దేహము అని అనుకుంటున్నప్పుడు నా భావ వ్యాప్తి అంత ఎలా జరుగుతుంది? నాలో భావమే కది. అప్పుడు నా భావస్వరూపం ఏంటి? కొన్ని వ్యాప్తి చెందిందా? ఏమన్నా ఊరికనే వ్యాప్తి చెందిందంటే జ్ఞానం ఎరుకుంది. అక్కడ నా జ్ఞానం కూడా తెలుస్తుంది అది వ్యాప్తి చెందిందని. అదంతా అర్థం చేసుకుంటుంది. ఈ మనుషుల్ని, చెట్లని, పొట్టుల్ని, విశ్వాన్ని మొత్తాన్ని అర్థం చేసుకుంటుంది, గ్రహిస్తుంది. అన్నింటిలో ఉన్నటువంటి విధానం నా జీవన విధానం లాంటిదే అనే భావన గ్రహిస్తుంది. అంటే అందులో జ్ఞానం ఉంది. ఇప్పుడు జ్ఞానం ఉంది, చైతన్యం ఉంది అందులో, నా భావంలో. మరి నేనుంది 6'2" అంత ఎలా వెళ్ళిపోతున్నాను? ఎంతమందిని ఎలా నాలో ముంచేసుకొని కలిపేసుకుంటున్నాను? అలాంటిది ఏమైనా ఉన్నదా ఇక్కడ బయట? ఒకసారి గమనించు. నీ భావం లాంటిది ఏమైనా ఉందా? కొన్ని భావం నీకు కనపడుతుందా? కనపడతలా. భావ వైశాల్యం అయితే ఎంతైనా వెళ్తుంది, అనంతంగా వెళ్తుంది, ఎంతైనా పెంచుకోవచ్చు భావ వైశాల్యం. దేహ వైశాల్యాన్ని పెంచలేను, దేహం ఇంతే పరిమితి, 6'2". భావ వైశాల్యం అనంతం. ఎంత అంటే అనంతం. నువ్వు పెంచుకుంటావో పెంచుకోవో నీ ఇష్టం. ఈ పరిమితి వరకే, 6'2" వరకే కూడా ఉంచుకున్నోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. పెంచుకుంటూ వెళితే ఎంతైనా పెంచుకోవచ్చు. ఎంత అంటే విశ్వం అంతా అనంతంగా పెరుగుతూనే ఉంటుంది భావ వైశాల్యం. అలాంటిది అసలు ప్రకృతిలో, సృష్టిలో నీకు ఎక్కడైనా ఏమైనా తగులుతుందా, కనపడుతుందా? అలాంటిది ఏమైనా సృష్టిలో ఉందో ఒకసారి గమనించు. గమనిస్తే సర్వవ్యాపక ఆకాశము మన భావ వైశాల్యం వల్లనే ఉంటుంది. మన భావం ఎంత ఎలా వ్యాపించుకుంటూ వెళ్ళిపోతుందో. ఇప్పుడు మనుషులంతా అన్నాను అనుకోండి, నా భావంలో మనుషులందరూ చేరిపోయారుగా. ఇప్పుడు మనుషులందరూ ఎక్కడున్నారు? నా భావం లోపల ఉన్నారు. సృష్టి అంతా అన్నాను అనుకోండి, మొత్తం సృష్టి అంతా ఎక్కడ ఉంది? నా భావం లోపల ఉంది. ఇప్పుడు నా కుటుంబం అన్నాను అనుకోండి, మా భార్య, నా పిల్లలు. మీరు స్త్రీలు అయితే నా భర్త, పిల్లలు అనుకోండి ఊరుకునే. లేకపోతే పెళ్ళి అవ్వకపోతే మీ అమ్మ, నాన్న, మీ కుటుంబంలో ఎవరు ఉంటాళ్ళు అనుకోండి. వీళ్ళంతా నా వాళ్ళు అన్న భావం ఉంది మీకు. వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? బయట ఎవరి శరీరాలు వాళ్ళకు ఉన్నాయి, కానీ వాళ్ళందరూ ఎక్కడున్నారు? నా భావంలో ఉన్నారు, మీ భావంలో ఉన్నారు. చూసుకోండి. మీ స్నేహితులు, మీ వస్తువులు, మీ సంపదలు అన్నీ 8 ప్లేసుల్లో ఉన్నాయి, కానీ అవన్నీ మీ భావంలో ఉన్నాయి. అంటే వాటన్నింటినీ విస్తరించి ఉంది మీ భావం. అవన్నీ భావంలో ఉన్నాయి. అలాంటి స్థితి ప్రపంచంలో ఎక్కడుంది అంటే సర్వవ్యాపక ఆకాశం అనేటువంటి అనంత ఆత్మశక్తి భావములో ఇవన్నీ ఉన్నాయి. అందులో నేను కూడా ఉన్నా. నా భావ విస్తరణ, ఆకాశ విస్తరణ ఒకటే, తేడా ఏం లేదు. నా భావమే అనంత ఆకాశము. దాంట్లో జ్ఞానం ఉంది, దాంట్లో చైతన్యం ఉంది, దాంట్లో శక్తి ఉంది, కానీ ఆ విషయం నాకు తెలియదు. నేను ఈ పరిమిత శరీరాన్ని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను అనంత ఆత్మశక్తి భావంలో, అంటే నా భావమే ఆకాశము అని ఒక్కసారి ఊరికనే ఎక్స్పెరిమెంటల్గా, ఇక్కడేం లేదు, నా భావమే ఆకాశ స్థితి అన్నప్పుడు మీరు చూడండి, నా భావమే అన్నప్పుడు భావంలో నేను కూడా ఉన్నా. ఇప్పుడు విశ్వవ్యాప్తంగా ఆవరించిపోయింది నా భావం.
అంటే మనుషులందరూ నా భావంలో ఉన్నారు, చెట్లన్నీ నా భావంలో ఉన్నాయి, కొండలు గుట్టలు నదులు సముద్రాలన్నీ నా భావంలో ఉన్నాయి, జంతువులన్నీ నా భావంలో ఉన్నాయి, గ్రహాలు గోళాలు నక్షత్రాలన్నీ నా భావంలో ఉన్నాయి, నేను కూడా నా భావంలోనే ఉన్నాను. నేను కూడా నా భావంలోనే ఉన్నా. చూసుకోండి, ఒకసారి చూసుకోండి. అటువంటి భావస్థితి, ఆ భావస్థితిలో ఏముంది? మళ్ళీ జ్ఞానం ఉందండి. మనుషులు ఉన్నారన్న జ్ఞానం ఉంది, జంతువులు ఉన్నాయన్న జ్ఞానం ఉంది, అన్నింటి ఎరుక ఉంది, అన్నింటి గురించిన జ్ఞానం ఉంది, అన్నింటి గురించిన ఎరుక ఉంది, అన్నింటి గురించిన స్పృహ ఉంది, అన్నింటి గురించిన చలనము చైతన్యము కదలిక అన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? నా భావంలో ఉన్నాయి. ఆ భావంలో నేను కూడా ఉన్నా. నేను అనే నా భావంలోనే ఉన్నాయి. ఇప్పుడు మరి నా శరీరం ఎక్కడుంది? ఆ భావంలోనే ఉంది. ఆ అనంత సర్వవ్యాపక భావంలోనే ఉంది. ఒకసారి మీరు కూర్చొని ఆలోచించి చూసుకోండి, ప్రశాంతంగా ఆలోచించండి. ఇది తొందరపడే విషయం అస్సలు కాదు. అందుకే తపస్సులు ఎందుకు చేశారు తెలుసా? తపస్సు ఎక్కడ చేస్తారు? ధ్యానం కానీ తపస్సు కానీ ఏకాంత ప్రదేశం, అంటే అసలు డిస్టర్బెన్సే ఉండకూడదు. ఎందుకని? ఇది చాలా క్రిటికల్ సబ్జెక్టు, చాలా తేలికైన సబ్జెక్టు. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా దాన్ని అర్థం చేసుకుంటూ వెళుతూ, దాన్ని అనుభూతి చెందుతూ, ఆ భావ విస్తరణలోకి వెళ్తూ, దాన్ని దర్శిస్తూ, దాన్ని అర్థం చేసుకుంటూ, భావిస్తూ, ఊహిస్తూ, అదొక దర్శనంగా అవ్వాలి మనకు లోపల. అయినప్పుడు చాలా తేలిక. అయితే మరి డిస్టర్బెన్స్ వస్తే శబ్దాలు వినపడుతూ, మనుషులు ఎవరో మాట్లాడుతూ, కదులుతూ, దృష్టి అటు వెళ్ళిపోద్ది, మళ్ళీ దేహ దృష్టి వచ్చేస్తుంది. అందుకని తపస్సులు చేసేవాళ్ళు పూర్వం దూర ప్రాంతాలకు వెళ్ళి ఏకాంతంలో కూర్చొని చేసేవాళ్ళు, సాధనలు చేసుకునేవాళ్ళు. తపస్సు అంటే ఏం లేదు, సాధనలు. దాన్ని ధ్యానం అంటారా, తపస్సు అంటారా, సెల్ఫ్ ఎంక్వైరీ అంటారా, ఎలా అయినా సరే, కానీ ఏకాంతంలో డిస్టర్బెన్స్ లేకుండా చేయాలి. అలా ప్రశాంతంగా కూర్చొని ఇదంతా మననం చేసుకోండి. ఇప్పుడు నా భావంలోకి సర్వం వచ్చేసింది. నేను ఎక్కడున్నాను? నేను కూడా నా భావంలోనే ఉన్నాను. నా శరీరం, నేనంటే నా శరీరం, అది ఎక్కడ ఉంది? అది కూడా మనుషులందరితో పాటు నా భావంలోనే ఉంది. మొత్తం ఇప్పుడు ఉన్నదంతా ఏంటి? విశ్వం అంతా ఎక్కడుంది? నా భావంలో ఉంది. విశ్వం అసలు ఉన్నదే అంటుంది ఎవరో? నేను, నా భావం. అసలు ప్రపంచం ఉందని చెబుతుంది ఎవరో? నేనే, నా భావం. ఇదేంటయ్యా నువ్వు 6-2గా ఉందే. మీరు స్త్రీలో పురుషులో కొంచెం అటు ఇటుగాను, మీరు ఉన్నది ఎంత? నేను అని మీరు అంటున్న మీ శరీరం ఎంత? 6-2. మరి ప్రపంచం ఉంది, సృష్టి ఉంది, గ్రహాలు ఉన్నాయి, గోళాలు ఉన్నాయి, ఇంత ఉంది, అసలు అబ్బో అనంతంగా ఉందంటారేంటి? ఎక్కడుంది అది? నా భావంలో ఉంది. మీరు ఒక్కసారి పరిశీలించండి, ఇదంతా ఎక్కడుంది? నా భావంలో ఉంది. మరి నువ్వు 6-2 కదా, నీకు అంత భావం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఉన్నది 6-2 కదా, నీకు అంత భావం ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచించు. ఇప్పుడు ఆ భావం ఏంటి? అసలు ఆ భావం నీదా? లేదా ఉన్న భావాన్ని నేను అనుకుంటున్నావా? లేదా అదే భావం అందరికీ ఇలాగే ఏకంగా ఉండి ఎవరికాళ్ళు నాది నాది అనుకుంటున్నారా? అది ఏకభావమేనా? సృష్టిలో ఉన్న సమస్తానికి అది ఏకభావమేనా? లేదా అసలు భావంలోనే ఇవన్నీ జరిగి అలా దేనికి దానికి అనిపిస్తుందా? ఒకసారి మీరే ఆలోచించుకోండి కూర్చొని. ఇప్పుడు ఇన్ని కోట్ల మందికి వేరు వేరు ఇంత విశాలంగా ప్రపంచ భావాలు ఉండటం కుదురుతుందా? ఏకభావంలో ఇదంతా ఉండటం కుదురుతుందా? అంటే ఎలా కుదురుతుందో చూడాలి. నాకు ఎలా అర్థమవుతుందని మందమతిలుగా మనకిష్టం వచ్చినట్టు ఆలోచించుకోవడం కాదు, ప్రాక్టికల్గా ఆలోచించే జ్ఞానం మనకు ఇవ్వబడింది మనిషికి. అందుకని స్లోగా, నిదానంగా. ఇప్పుడు అసలు మొత్తం ప్రపంచం ఉంది, సృష్టి ఉంది, సమాజం ఉంది, మనుషులు ఉన్నారు, చెట్లు ఉన్నాయి, పొట్లు ఉన్నాయి, గొట్లు ఉన్నాయి, చెబుతుంది ఎవరో? నా భావం. నేనుంది 6-2 అయితే అంత పెద్ద భావం నాకెక్కడదే? అంటే అసలు ఉన్న భావంలోనే ఉండి నేను ఆ భావాన్నే నాదనుకుంటున్నానా? ఇప్పుడు ఉన్న భావం సత్యంగా ఏదుందో, మొత్తం సర్వవ్యాపకంగా వ్యాపించి ఉన్నటువంటి భావం ఏదుందో దాన్నే నేనని ఫీల్ అవుతున్నానా ఈ శరీరంలో కూర్చొని? ఈ శరీరంలోంచి ఈ శరీరం నాదనుకొని అలా భావించుకుంటున్నానా? ఒకసారి ఆలోచించుకోండి, తర్కించుకోండి, మీకు మీరే తర్కించుకోండి. ప్రశాంతం కూర్చోండి, తపస్సు చేయండి, ధ్యానం చేయండి, లోతుగా వెళ్ళండి. ఇప్పుడు భావంలో ఇవన్నీ ఉన్నాయి. భావవ్యాప్తి జరిగింది. భావవ్యాప్తి ఎంతైనా జరుగుతుంది. మొత్తం సృష్టి భావంలో ఇమిడిపోతుంది. ఇప్పుడు నిద్రపోయినప్పుడు ఏమైంది? అసలు ఆ భావం కూడా లేదు, అందుకని సృష్టి అంతమైపోయింది. చిత్రం చూడండి, ఇప్పుడు నిద్రపోయాం, భావం కూడా లేదు, నాకు సృష్టి అంతమైపోయింది.
మెలకువ అంటే ఏంటో తెలుసా? భావం వచ్చింది. భావం వచ్చేటప్పటికి సృష్టి మొత్తం వచ్చింది. అంటే ఇప్పుడు సృష్టి ఎక్కడ ఉంది? నా భావంలో ఉంది. సృష్టి నా భావంలో ఉంది. మరి నా అంటే నువ్వు శరీరం అనుకుంటున్నావు కదా, 6-2 శరీరం కదా, 6-2 శరీరం నేను అనుకుంటూ మళ్ళీ సృష్టి మొత్తం నా భావంలో ఉందంటే ఏంటి? నీ శరీరం 6-2 అయినప్పుడు అంత భావం నీళ్ళు ఎలా ఉంటుంది? ఎలా పట్టుద్ది అసలు? జాగ్రత్తగా ఆలోచించి. అప్పుడు నీ భావంలో అంటే నేను శరీరం అనుకుంటున్న పరిమిత భావంలో సృష్టి ఉందా? అంటే నా భావం అని నువ్వు అనుకుంటున్న దాంట్లో నువ్వు భావించుకున్నటువంటి 6-2 నా భావంలో ఈ సృష్టి అంతా ఉంది అని అనుకుంటున్నావే, 6-2 శరీరంలో నాలో ఉన్న భావంలో ఈ విశ్వం మొత్తం ఉంది అని నువ్వు అనుకుంటున్నావే, అలా ఉందా? లేదా అసలు భావం అనే దాంట్లోనే, మొత్తంగా ఉన్న భావం అనే దాంట్లోనే నువ్వు కూడా ఉండి శరీర భావం చేత భావం నేను అనుకుంటున్నావా? ఆ భావం నాది అనుకుంటున్నావా? ఏది కరెక్ట్ ఆలోచించావు సార్ కూర్చొని? విశ్రాంతికి ఆలోచించి తొందర ఏముంది అందులో? ఇప్పుడు శరీరము నేనని గాఢంగా అనుకోవటం చేత భావ వైశాల్యంలో సృష్టి అంతా భావంలో ఉంది. అప్పుడు ఏమనుకుంటున్నాను? ఆ భావం నా లోపల ఉంది, అంటే నా శరీరం లోపల ఉంది, 6-2 లోపల ఉంది. కాబట్టి నేను సృష్టిని గుర్తిస్తున్నాను, సృష్టి అంతా ఉన్నదనుకుంటున్నాను అని నేను భావించుకుంటున్నాను. ఒక్కసారి అసలు సృష్టిని పక్కన పెట్టేసి అన్ని పక్కన పెట్టేసి భావం వరకు తీసుకుంటే 6-2 శరీరంలో అంత సృష్టిని ముడుచుకునే అంత భావం నీలో ఎలా ఉంటుంది? అంటే సూక్ష్మ రూపంలో ఉంది, చైతన్య రూపం, అలా చెప్పొద్దు. సహజంగా మాట్లాడుకో, అర్థమయ్యేలా మాట్లాడుకో, నీకు తెలిసేలా మాట్లాడుకో. అది ఎప్పుడూ అర్థమయ్యేలానే ఉంటుంది, నీకు తెలిసేలానే ఉంటుంది. దేహభావం తెలియని ఉంటలా. ఇందులో కుదిరే సమంజసమైన విషయం ఏంటి? అది మనం చూడాల్సింది. 6-2లో మొత్తం విశ్వాన్ని తనలో ఇముడ్చుకున్న భావం ఉందా? లేదా అసలు భావం అంటూ ఉండి అందులోనే ఈ శరీరాలన్నీ ఇవన్నీ ఉండి నేను ఆ శరీరమే నేను అనుకోవటం చేత భావం నా లోపల ఉందనుకుంటున్నానా? అంటే అర్థం ఏంటంటే ఇక్కడ భావంలో నేనున్నానా, నాలో భావం ఉందా? అది డైరెక్ట్ క్వశ్చన్. భావంలో నేనుండి శరీర భావం నేను అనుకోవటం వలన భావం నాది అనుకుంటున్నానా, నా లోపల ఉంది అనుకుంటున్నానా? అప్పుడు భావంలో నేనున్నాను, అనంతంగా ఉంది భావమే. భావంలో నేనున్నాను. అలాంటి ఎన్నో శరీరాలు ఉన్నాయి. ఏ శరీరానికి ఆ శరీరం నేను అనుకుంటుంది, భావం నా లోపల ఉన్నాను అనుకుంటుంది, భావమే నా లోపల ఉందనుకుంటుంది. ఎలా జరుగుతుందా? లేదా నిజంగానే మనలో శరీరం ఉండి మనలో భావం లోపల ఉండి ఆ భావం దాన్ని విశాలంగా అర్థం చేసుకుంటుందా? ఎట్లా అర్థం చేసుకుంటుంది? 6-2లో అంత విశాల భావం ఎలా పడుతుంది అసలు? నువ్వు 6-2 నేను అనుకున్నప్పుడు నువ్వు 6-2 దాటి వెళ్ళటానికి లేదుగా బయటికి. 6-2లోనే నీకు సంబంధించిన శక్తులన్నీ ఉంటాయిగా. జాగ్రత్తగా ఆలోచిస్తే భావములో మనం ఉన్నాము. సముద్రములో కెరటాలు ఉన్నాయి, సముద్రములో కెరటాలు ఉన్నాయి, అంతే. భావములో మనం ఉన్నాము, కానీ భావములో మనం ఉన్నామని మనకు తెలీదు. ఎందుకని? దేహము నేను అనుకుంటున్నాను కనుక దేహానికి భావాలు వస్తున్నాయి అనుకుంటున్నాను నేను. కాదు, భావములో నేనున్నాను. భావములో శరీరాలు పుడుతున్నాయి, భావంలో శరీరాలు పెరుగుతున్నాయి, భావంలో శరీరాలు అంతమైపోతున్నాయి, భావంలో సృష్టి వస్తుంది, భావంలో సృష్టి పెరుగుతుంది, భావంలో సృష్టి కలిసిపోయి అంతమై లయమైపోతుంది. ఇదంతా భావ సృష్టి. ఇది ఆత్మజ్ఞానం చెప్పేది. ఇది భావ సృష్టి అంతే. ఉందని నువ్వు అనుకుంటున్నావు అంతే. ఎలా అంటే ఎండమావుల్లో నీళ్లు ఉన్నాయని నువ్వు అనుకోవట్లే, నా భార్య లేకపోతే చచ్చిపోతానని అనుకోవట్లే, నా భర్త లేకపోతే చచ్చిపోతానని అనుకోవట్లే, అమ్మో నా పిల్లలకి ఏమన్నా అయితే నేను భరించలేను అనుకోవట్లే, అమ్మో నా ఆస్తిపాస్తులు పోతే అసలు ఆస్తులకి కొంచెం నష్టం వస్తే గుండెపోటులో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏంటి? డబ్బులు. అసలు వాటికి డబ్బులకి ఏమి ప్రాణం లేదు, పాడు లేదు, మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఇంతకుముందు కూడా నేను సంపాదించింది అది. అంటే మీరు ఇలా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ వెళితే భావములో నేనున్నానని తెలుస్తుంది. భావములో నేనున్నప్పుడు ఇలాంటి స్థితి ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అంటే అసలు ఈ భావం ఎలా ఉంది? భావానికి రూపం లేదు, భావానికి రంగు రుచి వాసన లేదు,
కొన్ని భావం ఎక్కడుందో తెలుసా? నాలో ఉందని అనుకుంటున్నానండి శరీరం అవటం వలన, కానీ నిజంగా అది ఎక్కడుందో నాకు తెలియదు. నాలో ఉందని నేను భావించుకుంటున్నా, ఎందుకని శరీరం నేను అనుకుంటున్నాను కాబట్టి. కానీ నిజంగా భావం ఎక్కడుందో నాకు తెలియదు, ఎలా ఉందో నాకు తెలియదు, దాని రూపం, రంగు, రుచి, వాసన ఏమి తెలియదండి. ఒకటి తెలుసు, భావం ఉన్నట్టు తెలుసు. భావం ఉన్నట్టు తెలుసు, మిగిలింది నాకు తెలియదు. శరీరం నేను అనుకుంటున్నాను కనుక, గాఢంగా శరీరం నేను అనుకుని నమ్మాను కనుక భావం శరీరం లోపల ఉందన్నది నా భావన, అంతే. కానీ జాగ్రత్తగా జ్ఞానంతో తర్కంతో పరిశీలించుకుంటూ వెళ్ళి ఆలోచిస్తే శరీరంలో భావం లేదు, భావంలోనే శరీరాలన్నీ ఉన్నాయి, సృష్టి మొత్తం భావంలోనే ఉంది అని తెలుస్తుంది. కొంచెం జాగ్రత్తగా తర్కబద్ధంగా తపస్సు చేసుకుంటూ ప్రశాంత మనసుతో అర్థం చేసుకోగలిగినటువంటి జ్ఞానశక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అప్పుడు తెలుస్తుంది భావంలో అన్నీ ఉన్నాయి. ఎందుకని 6-2లో అంత ఇమిడిపోయినటువంటి ఒక పరిమితిలో ఉన్నటువంటి మాంసఖండమైనటువంటి రక్తమాంసాలతో కూడినటువంటి 6-2 శరీరంలో 6-2 శరీరం అంటే చాలా పరిమితం. అంత పరిమిత శరీరంలో అపరిమిత అనంత భావం, విశ్వం మొత్తాన్ని తనలో ఇమిడ్ చేసుకోగలిగినంత భావం ఎలా ఉంటుంది? ఉండే అవకాశమే లేదు. అప్పుడు ఏ అవకాశం ఉంది? భావంలో శరీరాలు, రూపాలు, సృష్టి ఉండే అవకాశం ఉంది. అవకాశం అలాగే ఉంది. అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే మిరకలెస్గా నాకు తోచింది నేను చెబుతాను, అది అంగుష్ట మాత్రం ఉంది, ఎలా ఉంది, సూక్ష్మ రూపంలో ఉంది, అలా ఉంది, అంత శరీరంలోనే ఉందంటే ఏదైనా చెప్పుకోవచ్చు. నేను అలా మాట్లాడతలా, మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందాం అంటున్నా. 6-2 శరీరంలో మొత్తం అనంత విశ్వవ్యాప్త భావన, మొత్తం విశ్వాన్ని అనంతాన్ని తనలో ఇముడ్చుకోగలిగిన భావన ఎలా ఉంటుంది? ఉండే అవకాశమే లేదు. అప్పుడు ఏమయ్యి ఉండాలి? అనంత విశ్వవ్యాప్త భావనలో శరీరాలు ఉండాలి, దేహాలు ఉండాలి, రూపాలు ఉండాలి, పదార్థాలు ఉండాలి. అదే జరిగింది. అనంత విశ్వవ్యాప్త భావనలో సృష్టి ఉంది. మరి అనంత విశ్వవ్యాప్త భావన అన్నప్పుడు నా భావనగా నేనని నాకు తెలుస్తుందిగా. మరి అలాంటి స్థితి ఎక్కడుంది? సర్వవ్యాపక ఆకాశ స్థితే ఆ భావన. భావరూపం ఏముంది ఇలాంటిది పోలికగా బయట అంటే? సర్వవ్యాపక ఆకాశ స్థితి భావరూపాన్ని పోలినట్టే ఉంది. అంటే ఇప్పుడు ఆకాశం ఏంటి? భావన, భావరూపం అది. అంటే దానిలో భావం అనే కదలికలు ఉన్నాయి. ఆకాశంలో భావం అనే చైతన్యం ఉంది. మనలో భావం అనే చైతన్యం ఎలా ఉందో, మనలో భావం అనే కదలికలు ఎలా కదులుతున్నాయో, ఆ భావ కదలికలకు అనుగుణంగా మనం శరీరాన్ని ఎలా కదుపుతున్నామో, ఎలా స్పందిస్తున్నామో, అలాగే అనంత విశ్వవ్యాప్త సర్వవ్యాపక ఆకాశ శక్తిలో భావం అనేటువంటి చైతన్య కదలిక ఉండటం వలన ఆ భావమే సృష్టి. ఆ భావం సృష్టిగా అవుతుంది. ఇప్పుడు మనలో భావం మన శరీరాన్ని కదిపి ప్రయత్నం చేయించట్లా మనతో ఏదో ఒకటి. అలాగే దానిలో శక్తిలో, అనంత సర్వవ్యాపక ఆకాశ శక్తిలో భావము సృష్టిగా పరివర్తనం చెందుతుంది. మనలో భావం మన కదిపి ఏదో ఒకటి చేయిస్తుంది, మన చేత ప్రయత్నం చేస్తుంది, కార్యం చేయిస్తుంది, పని చేయిస్తుంది, దానికి తగ్గట్టు ప్రకంపనలు కదిపిస్తుంది శరీరాన్ని. అలాగే సర్వవ్యాపక ఆకాశ స్థితిలో ఉన్నటువంటి భావము, ఆ భావమే శక్తి. భావం అంటే ఏంటి? శక్తి కదలిక. ఆ భావము విశ్వంగా తయారైంది, సృష్టిగా తయారవుతుంది. ఏమీ లేదు, భావమే అది, భావ ప్రకంపనలు అది. ఆ భావ ప్రకంపనలు మనకు ఘనత్వంగా కనపడుతున్నాయి, ఉన్నట్టుగా. అక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఎండమావుల్లో నీళ్లు ఉన్నట్టుగా ఎలా అనిపిస్తుందో అలా. సముద్రంలో తరంగాలు ఎగిసిపడినప్పుడు కెరటాలు ఎగిసిపడినాయి, ఏమీ ఎగరలా, అది సముద్రం ఎక్కడే ఉంది, దానిలోనే ఎగిరింది, దానిలోనే పడింది, కానీ కెరటాలు అన్నాం. అలాగే సర్వవ్యాపక ఆకాశ శక్తి సాగరములో దాని భావ ప్రకంపనలు మనకు ఎగిసిపడిన కెరటాల వలె, సముద్రములో ఎగిసిపడిన కెరటాల వలె విశ్వంగా గోచరిస్తుంది. అయితే ఆ విషయం మనకు తెలియదు కనుక, శక్తి సాగరాన్ని అసలు మనం కనిపెట్టలేదు కనుక, ఆ భావత్వాన్ని అంటే అనంత ఆకాశతత్వమే భావము, అదే శక్తి యొక్క భావము, అనంత ఆత్మశక్తి యొక్క భావము అన్న ఎరుక మనకు లేదు కనుక, నేను దేహం అనే భావంలో ఇరుక్కుపోయాం కనుక అంత అనంత భావాన్ని దేహంలో ఇరికించేసుకుంటున్నాం. అందుకే అంత అనంత ఎంతైనా మన భావంలో పడతాయి. ఎందుకని? భావం ఆకాశ స్వరూపం, మొత్తం సృష్టి అంతా అందులో విడిపోద్ది. కాకపోతే స్వార్థపరులు ఆలోచించరు, అంతే, ఇముడ్చుకోరు.
నేను నాది అనే శరీర భావన, స్వార్థపరత్వం అంటే ఏంటి? ఏమీ లేదు, నేను ఈ శరీర పరిమితము, నా ఇంద్రియాలు నా సుఖము అనేటువంటి భావనలో ఉన్నవాళ్ళు భావ వైశాల్యాన్ని పెంచుకోరు. భావాన్ని ఇక్కడ కట్టేసుకుంటారు, శరీరంతో కట్టేస్తారు. భావానికి తాళ్ళు వేసి శరీరంతో కట్టేసి నాదే అని ఇంతవరకు ఉంచుకుంటారు. అది స్వార్థం. భావ వైశాల్యం పెరుగుతున్న కొందికి నీ భావంలోకి అన్నీ వచ్చేస్తుంటాయి. నీ కుటుంబ సభ్యులు వచ్చేస్తారు, నీ ప్రపంచం వచ్చేస్తుంది, అందరూ వచ్చేస్తారు. అప్పుడు నీ శరీరానికి నువ్వు ఎలా హాని చేసుకోలేవో, మొత్తం శరీరం నేనే అని ఎలా భావించుకుంటావో, అలా నీ భావ వైశాల్యంలో నీ భావంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా నువ్వుగా భావించుకుంటావు. ఏకత్వ భావన కలుగుతుంది. అవన్నీ నా శరీరాంగాలు మన అన్ని వేరువేరుగానే ఉన్నాయి. ఇప్పుడు మన శరీరంలో భాగాలు, కాళ్ళు చేతులు ఇవన్నీ వేరువేరుగానే ఉంటాయి, అవయవాలన్నీ. కానీ అన్ని లింకులో ఉంటాయి. అందుకని మొత్తం నేను అంటున్నాం మనం. కానీ వాటి పనితీరులు వేరు, ఆ అవయవాల తీరుతెన్నులు వేరు, వాటి రూపురేఖలు వేరు. అలాగే సృష్టిలో ఉన్నటువంటి అన్ని రూపురేఖలు వేరు, పనితీరులు వేరు, వాటి పద్ధతులు వేరు. కానీ అవి నేను అనే భావ వైశాల్యంలో కలిసిపోయినప్పుడు ఏకత్వ భావన, నేను అనే భావన ఉంటుంది. అదే అనంత ఆత్మజ్ఞాన భావన. ఏమి లేదు అక్కడ. ఆత్మజ్ఞానం అంటే సర్వవ్యాపక ఆకాశ భావన, ఆకాశ శక్తిలో ఉన్న భావన. ఆ శక్తిలో భావన ఉందని నీకెలా తెలుసు అంటే నీలో భావన ఉంది కాబట్టి అది ఆకాశ శక్తి భావనే నీకు వచ్చింది. అక్కడ లేని, సత్యంలో లేనిది నీకెట్ట వస్తుంది? ఉన్నదాన్ని నువ్వు ఇలా భావించుకుంటున్నావు. అసలంటూ సర్వవ్యాపక ఆకాశ శక్తిలో ఒక భావన ఉంది. ఆ భావ కదలికలు సృష్టిగా మనకు అనిపిస్తుంది. కానీ మనం నేను సర్వవ్యాపక ఆకాశ భావనని, ఆకాశ శక్తిని, అది అనంతాత్మశక్తి భావన, అది కదలిక, చైతన్యము, జ్ఞానం అని మనం గుర్తించలేదు కనుక, నేను శరీరమే అని గుర్తించుకున్నాం కనుక, శరీరమే నేనని మనం అనుకుంటున్నాం కనుక, అసలు ఆ ఆకాశతత్వాన్ని ఖాళీ అని శూన్యమని వదిలేసాం కనుక మనలో భావ వైశాల్యాన్ని, మనలో భావ విస్తృతిని, మనలో ఉన్న శక్తి ఏదో విస్తృతంగా వ్యాపిస్తుంది అనుకుంటున్నాం. కాదు, ఆల్రెడీ విస్తృతంగా ఉన్న, వ్యాపించి ఉన్న శక్తిలో, ఆకాశం అనే శక్తిలో, ఆ శక్తి భావంలో, ఆ భావంలో కలిగిన ప్రకంపనలో ఈ విశ్వం అంతా ఏర్పడింది. అంటే ఏర్పడినట్టు అనిపిస్తుంది. ఎవరికి? నేను జీవుణ్ణి అనుకున్నవాడికి, నేను నాకు దేహం ఉంది అనుకున్నవాడికి, నేను శరీరం అనుకున్నవాడికి, నేను జీవుణ్ణి అనుకున్నవాడికి కాదు. నేను అనంతాత్మశక్తిని అని సాధన చేసి, ఆ సాధన ద్వారా తనలోనే ఉన్నటువంటి ప్రాణశక్తిని మళ్ళీ ఇక్కడ గుర్తించండి. ఇప్పుడు ఎక్కడ ఎతకమన్నారు మహాత్ములు ఈ అనంత ఆత్మశక్తిని? ఎక్కడ ఎతకొద్దునైనా నీ శరీరం కాసేపు కళ్ళు మూసుకు కూర్చో ప్రశాంతంగా. ఇప్పుడు మీరు కూర్చోండి, నేను కూడా కూర్చుంటున్నా. కళ్ళు మూసుకోండి, ఏకాంతంగా కూర్చోండి. కూర్చున్నాం కదా, శరీర భావం వదిలేసి లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళాను. లోపల ఏముంది? భావాలు కదులుతున్నాయి. భావాలు కదులుతున్నాయిగా. భావాలు ఎలా కదులుతాయి? ఏ భావాలు కదులుతున్నాయి కాదు, భావాలను వదిలేసాం. భావాలలో ఉన్న అర్థం వదిలేయండి. భావాలు కదులుతున్నాయి కదా, భావాలు కదులుతున్న దానికి అనుగుణంగా శరీరం కంపిస్తుంది కదా, రోజు చేసే పనులు అయ్యే కదా మనం. అవును. ఇప్పుడు అసలు భావాలు కదలాలంటే లోపల ఏముండాలి? చైతన్య శక్తి ఉండాలి. ముందు మన భావాలు వదిలేద్దాం కాసేపు. అవి ఎప్పుడూ ఉంటాయి. శరీరాన్ని వదిలేసాం, లోపలికి వచ్చాం, భావాలు కదులుతున్నాయి. భావాలను వదిలేద్దాం, కాసేపు వదిలేద్దాం. భావాలు కదలాలంటే ఏముండాలి? అక్కడ చైతన్య శక్తి ఉండాలి. అంటే చైతన్యం ఉంది అక్కడ. కదిలే భావాలు తెలుస్తున్నాయి. తెలియాలంటే ఏముండాలి? అక్కడ జ్ఞానం ఉండాలి, అక్కడ ఎరుకు ఉండాలి. అక్కడ అంటే అక్కడ చైతన్య శక్తి ఉంది, ఎరుకు ఉంది, జ్ఞానం ఉంది. ఎన్ని భావాలు కదులుతున్నాయి? అబ్బో ఎన్నైనా కదులుతున్నాయి. ఇంకా ఎన్ని భావాలు కదలొచ్చు? ఎన్నైనా కదలొచ్చు, అనంతంగా కదలొచ్చు. ఇరుకు అవ్వట్లేదా మరి నీ లోపల కదా? నువ్వు 6-2 కదా. అబ్బే నాకు ఏ ఇరుకు లేదు. మొత్తం అనంత విశ్వాన్ని మీరు నాలో ఇమిట్ చేసుకోమంటే నాకు అర్థమయ్యేది చెబితే ఇమిట్ చేసుకుంటా. మరి నువ్వు 6-2గా అంత భావాలు ఎట్ట పడుతున్నాయి నీకు? తెలీదండి, నేను ఎప్పుడు ఆలోచించలేదు. మరి ఇప్పుడు ఆలోచించు. 6-2గా అంత భావాలు ఎప్పుడు పడుతున్నాయి? ఎలా పడుతున్నాయి? అంటే భావాలలో నీ శరీరం ఉందా? నీ శరీరంలో భావాలు ఉన్నాయా? జ్ఞానపరంగా తర్కబద్ధంగా ఆలోచించు. నాకు నేను శరీరం అనుకుంటున్నాను కాబట్టి నా లోపలే ఉందని నాకు ఎప్పటి నుంచో అలా అనిపిస్తుంది కాబట్టి అనబాక. మామూలుగా చూడు, భావాలలో శరీరం ఉందా? శరీరంలో భావాలు ఉండే అవకాశం ఉందా? ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? అది చెప్పేది. 6-2 శరీరము భావాలలో ఉండే అవకాశం ఉందా? అంటే భావ శరీరంలో విస్తృతమైన భావంలో ఉండే అవకాశం ఉందా? 6-2 శరీరంలో అనంత విస్తృత భావం ఉండే అవకాశం ఉందా?
అవకాశపరంగా అయితే 6-2 శరీరంలో అంత అనంత భావం ఎలా పడుతుందో పట్టదు. కాబట్టి భావంలోనే శరీరం ఉండే అవకాశం ఉంది. అయితే భావం అనంతం కనుక శరీరాలు ప్రకృతి సృష్టి మొత్తం భావంలోనే ఉండే అవకాశం ఉంది. అలాంటి భావం ఉదాహరణ బయట ఏమన్నా ఉందా అంటే సర్వవ్యాపక ఆకాశంలో సృష్టి కనబడుతుంది. కాబట్టి ఈ భావము సర్వవ్యాపక ఆకాశమే అయి ఉండాలి. అంటే ఇప్పుడు సర్వవ్యాపక ఆకాశంలో నేను ఇప్పుడు వరకు ఖాళీ అనుకుంటున్నాను, అది శూన్యం అనుకుంటున్నాను, అక్కడ ఏమీ లేదనుకుంటున్నాను, కానీ అదంతా భావస్వరూపము. సర్వవ్యాపక ఆకాశము భావస్వరూపము. అందుకే సర్వవ్యాపక ఆకాశము అనుభూతి చెందిన వాళ్ళు అది ఆత్మస్వరూపం అని చెప్పారు, అది శక్తి స్వరూపం అని చెప్పారు. ఎందుకని అది భావస్వరూపం. భావం అంటే కదలికలు ఉన్నాయి, చైతన్యం ఉంది, ఎరుకు ఉంది, అదే ఆత్మశక్తి. ఇప్పుడు నేను నా భావంలో కలిసిపోతే శరీర భావాన్ని వదిలేసి ఇప్పుడు నేను పరిమితంగా ఈ శరీరము నేను అనుకోవటం వల్ల కదా ఈ కన్ఫ్యూజన్ అంత వస్తుంది. నేను సాధన చేసుకున్నాను, లోపలికి వచ్చాను, శరీర భావాన్ని వదిలేశాను, లోపల భావాలు కదులుతున్నాయి, భావం అనంతంగా ఉందని తెలుస్తుంది. ఇప్పుడు శరీరాన్ని వదిలేసి కదులుతున్న భావాలలో ఉన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి అర్థాలను వదిలేసి కేవలం భావాన్ని పట్టుకొని ఈ భావం ఎంత ఉంది అని విస్తృతికి వెళ్తే ఆ భావం అనంతంగా ఉంది, సర్వవ్యాపకంగా ఉంది. ఉన్నదని తెలుస్తానే ఉందిగా, ఉంది. ఎలా ఉందో తెలియట్లేదు, ఎక్కడుంది తెలియట్లేదు, ఎంత ఉంది అనంతంగా ఉందని తెలుస్తుంది. అలా అనంతంగా ఉందని ఆ భావంలో లీనమైపోతే ఇప్పుడు నేను ఎక్కడున్నాను? శరీర భావాన్ని వదిలేశాను, భావాల్లో ఉన్న అర్థాన్ని వదిలేశాను, భావాన్ని పట్టుకున్నాను, భావం ఎంత ఉంది అని ఆలోచించాను, అనంతంగా ఉంది. భావం ఎక్కడుంది అని ఆలోచించాను, అనంతంగా ఉంది. ఇప్పుడు నేను ఆ భావంలో ఇమిడిపోయి కూర్చున్నాను. ఇప్పుడు నేను ఎక్కడున్నాను అంటే గాఢ నిద్రా స్థితిలో ఎక్కడున్నావో అక్కడ ఉన్నావు. గాఢ నిద్రా స్థితిలో శరీరాన్ని వదిలేశాను, మనసును వదిలేశాను, అంటే భావాల్లో ఉన్న అర్థాలు వదిలేశాను, నేను అన్న భావం కూడా ఎగిరిపోయింది. మరి నేను ఎక్కడున్నాను? ఖాళీగా భావంలో ఉన్నాను, అంతే, ఖాళీ భావంలో ఉన్నాను. అదే గాఢ నిద్ర. భావంలో భావం లేదు, ఖాళీ భావంలో ఉన్నాను, నేనన్న భావం లేదు. అలా మీరు సాధన తర్కించుకుంటూ దానికి ఆన్సర్ మీరు తెచ్చుకుంటూ ప్రశ్న వెనక ప్రశ్న వేసుకుంటూ సందేహాలు వచ్చినప్పుడు, అంటే మూర్ఖపు ప్రశ్నలు మూర్ఖపు ఆలోచనలు వితండవాదాలు చేయకూడదు. ఎందుకని సత్యం తెలియాలంటే ఎప్పుడు సౌమ్యంగా ప్రశాంతంగా నిదానంగా ఆలోచించుకోవాలి. మనకు మనమే ఆలోచించి అర్థమైతే చేయండి, లేకపోతే వదిలేయండి. ఇప్పుడు ఎందుకు ఎంత పొరపాటు చేసుకోవటం విషయానికి చెప్పాను, అంతే, ఆత్మజ్ఞానం అనే విషయానికి చెప్పాను. అలా నా లోపలికి నేను వెళ్ళినప్పుడు, నేను శరీర భావాన్ని వదిలేసినప్పుడు, భావంలో ఉన్నటువంటి భావ అర్థాన్ని వదిలేసినప్పుడు భావ విస్తృతి ఎంత ఉంది? అనంతంగా ఉంది. భావం ఎక్కడ ఉంది? అనంతంగా ఉంది. ఇక్కడ ఉంది, అక్కడ ఉంది అని ప్లేస్ కూడా చెప్పడానికి కుదరట్లేదు. కొన్ని భావం ఎలా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పడానికి కూడా కుదరట్లేదు. అంటే అలాంటిది కేవలం ఆకాశం ఒక్కటే బయట ఉంది, సృష్టిలో కనపడుతుంది. మిగిలినవన్నీ ఎలా ఉన్నాయి, అలా ఉన్నాయి అని చెప్పచ్చు, రూపాలతో చెప్పచ్చు, నామాలతో చెప్పచ్చు. ఇప్పుడు నాలో ఉన్న భావము బయట ఉన్న ఆకాశము ఒకటే అని అనుకోవడానికి వచ్చిన అభ్యంతరం ఏమన్నా ఉందా అంటే ఏ అభ్యంతరం లేదు. కాకపోతే నేను దేహం అన్న భావన నన్ను కొంచెం కన్ఫ్యూజ్ చేసి అందులో కలవనివ్వకుండా అడ్డగిస్తుంది, అంతే, అడ్డగిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇది సాధన చేస్తే ఇప్పుడు అడ్డగిస్తుంది ఏంటి? శరీరము నేనన్న భావన. కానీ జ్ఞానపరంగా ఒప్పుకుంది భావం అనంతమని, ఆ అనంత భావం ఆకాశ స్వరూపంగా ఉందని, ఆ భావంలో కదలిక ఉందని, చైతన్యం ఉందని, జ్ఞానం ఉందని అన్నప్పుడు దాన్ని అనంత ఆత్మశక్తి అనడానికి అభ్యంతరం ఏమీ లేదు. ఆ అనంత ఆత్మశక్తిలోని భావ ప్రకంపనలే, జ్ఞాన ప్రకంపనలే, చైతన్య ప్రకంపనలే, దానిలోనే ఆ అనంత ఆత్మశక్తిలోనే సృష్టిగా మనకి కనపడుతున్నాయి అనిపిస్తున్నది. ఎండమావుల్లో నీళ్లు వలె అనడానికి అభ్యంతరం ఏమి ఉండదు. కానీ అభ్యంతరం ఎక్కడొస్తుంది ఈ స్థితిని మనం పొందకుండా అంటే దేహము నేననే భావన సంవత్సరముల నుంచి పాతుకుపోయింది, చిన్ననాటి నుంచి. ఇప్పుడు కాబట్టి పాతుకుపోయినటువంటి ఆ భావాన్ని అర్థమవుతున్నటువంటి జ్ఞానభావంతో ఆ జ్ఞానభావంలో స్థిరపడే వరకు తపస్సు సాధన ద్వారా తొలగించుకోవాలి. ఏది? శరీరము నేను అని పాతుకుపోయిన భావాన్ని. ఎందుకని? అక్కడ అది అర్థమవుతుందిగా, అక్కడ అది అర్థమవుతుందిగా. భావం అనంత విశాలత్వం అయింది, అది ఆకాశ స్వరూపంగా ఉందని అర్థమవుతుందిగా. అర్థమవుతున్న విషయాన్ని బలపరుచుకోవాలి. బలపరుచుకోవాలంటే తపస్సు చేయాలి, సాధన చేయాలి. బలపరుచుకోవడానికి సాధన చేయాలి, అంతే. ఈ దేహం నేను రోజు ఈ దేహం నేనే ఎలా బలపరుచుకున్నాం?
తిని బలపరుచుకున్నాం, తాగి బలపరుచుకున్నాం, పంచేంద్రియ సుఖాలు అనుభవించి బలపరుచుకున్నాం, ఈ దేహానికి కావలసిన సమకూర్చి బలపరుచుకున్నాం. అలాగే భావము నేనని బలపరుచుకోవాలంటే దానికి ఉన్నది ఏకైక మార్గం ఒకటి. ఎందుకంటే భావానికి ఇంద్రియాలు లేవు, భావానికి రూపాలు లేవు, రూపాలన్నీ భావంలో ఉన్నాయి, ఇంద్రియాలన్నీ భావంలో ఉన్నాయి, మొత్తం సృష్టి అంతా భావంలో ఉంది. కానీ భావానికి ఏది లేదు కనుక భావాన్ని భావంతోనే బలపరుచుకోవాలి. కనుక భావ సాధన చేయాలి, అదే తపస్సు. నేను అనంత ఆత్మశక్తిని అనే భావ సాధన చేయాలి, దీన్ని మననం చేసుకోవాలి. భావం అనంతం అనేది మననం చేసుకోవాలి, భావం ఆకాశ స్వరూపం అనేది మననం చేసుకోవాలి, ఆత్మశక్తి ఆకాశ స్వరూపం అనేది మననం చేసుకోవాలి. అది శూన్యం కాదు, భావ చైతన్యము, చైతన్య కదలికలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, దాని యొక్క ప్రకంపనలే సృష్టిగా మనకి ఎండమావుల్లో నీళ్లులా అనిపిస్తున్నది. ఈ దేహభావన నశించిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇదంతా సర్వవ్యాపక అనంత ఆత్మశక్తి అన్న ఏకత్వ భావన కలుగుతుంది అనే నమ్మకంతో భావ సాధన చేయాలి. అదే తపస్సు. ఏకాంతంలో చేయాలి, డిస్టర్బెన్స్ లేకుండా. ఎందుకంటే డిస్టర్బెన్స్ దేనికి వస్తుంది? దేహభావానికి వస్తుంది, మళ్ళీ దేహభావన పెరిగిపోద్ది. అందుకని ఇప్పుడు చేయవలసింది కేవలం చేయటానికి అవకాశం ఉన్నది ఒకటే, భావ సాధన. ఎందుకని భావంగా నాకు అర్థమైంది అది, కానీ దేహం అడ్డం పడుతుంది. ఆ భావంలోకి ఇమిడిపోయి నన్ను కూర్చొనివ్వకుండా నాకు అడ్డపడుతుంది చిన్ననాటి నుంచి అలవాటైన దేహభావన. ఇప్పుడు ఈ సాధన చేసుకుంటామే, ఇంకేం దారి లేదు, ఇంతే. ఏమైనా సందేహం ఉంటే అడగండి, ఈ సాధన వరకు ఏదైనా సందేహం ఉంటే అడగండి. ఈ విషయం చెప్పేశాను. ప్రశ్నపరంగా మాట్లాడుకోవడానికి వెళ్తున్నా, మళ్ళీ ఒకసారి విషయాన్ని రిపీట్ చేస్తున్నా. భావపరంగా మనకు అర్థమైంది, నాలో ఉన్న భావం అనంతం. అంత అనంత భావం 6-2 శరీరంలో ఉండడానికి అవకాశం ఉందా? లేదా అంత అనంత భావంలో 6-2 లాంటి శరీరాలు ఉండడానికి అవకాశం ఉందా? అవకాశం ఎలా ఉన్నది అన్నప్పుడు ప్రాక్టికల్గా సహజంగా అయితే అనంత భావంలోనే అన్నీ ఉండటానికి, శరీరాలు ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి సృష్టి అంతా అనంత భావంలో ఉండి ఉండాలి. ఏంటి? ఉన్న అవకాశాన్ని బట్టి. కాబట్టి ఇలాంటిది ఏమైనా బయట ఉందా అంటే అనంత ఆకాశం బయట ఉంది, ఆకాశంలోనే సృష్టి అంతా ఉంది. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, భూమి, మనం తిరగటం, మనం చేయటం, మనం ఇల్లు కట్టుకోవటం, ఇదంతా ఆకాశం అనే ఖాళీలోనే జరుగుతుంది. అలా చూసినప్పుడు ఆకాశము అనేటువంటి భావశక్తిలో మొత్తం సృష్టి ఉంది, ఇందులో డౌట్ ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? భావ సాధన చేసుకోవాలి ఎవరికాళ్ళు. ఎందుకని? శరీరము అడ్డుపడుతుంది కనుక. మళ్ళీ రిపీట్ చేసి జాగ్రత్తగా స్పష్టంగా చెప్పి, ఎక్కడైనా సందేహం ఉంటే మళ్ళీ అడగండి. ఇక్కడ అడ్డం పడుతుంది ఏంటి అంటే చిన్నతనం నుంచి నేను శరీరమే అనుకుంటూ పెరిగిన భావన, శరీర భావన అడ్డం పడుతుంది. ఏ భావనకే? నేను అనంత ఆత్మశక్తిని, సర్వవ్యాపక ఆకాశ శక్తిని, ఆకాశ భావన చేత, ఆత్మభావన చేత సృష్టి ఏర్పడింది. ఎండమావుల్లో నీళ్లు వలె, అద్దములో ప్రతిబింబము వలె మనకి సృష్టి భాషిస్తున్నది, కానీ లేదు, అదంతా అనంత ఆత్మశక్తే. అనంత ఆత్మశక్తిలో మళ్ళీ మిళితమైపోతుంది. ఊరికనే ఆ శక్తి యొక్క జ్ఞాన ప్రకంపనల చేత, భావ ప్రకంపనల చేత ఆ సృష్టి ఉన్నట్టుగా మనకు అనిపిస్తున్నది. ఇదంతా కూడా ఆత్మశక్తి యొక్క, అనంత ఆత్మశక్తి యొక్క ఆకాశ స్వరూపములో ఉన్నటువంటి భావశక్తి యొక్క, ఆత్మ యొక్క భావశక్తి యొక్క ప్రకంపనల వలన, చైతన్య కదలికల వలన మనకి అలా అనిపిస్తున్నది. సూర్యకిరణాలు నేలను తాకటం వలన ఎండమావులు ఉన్నట్టు అనిపించినట్టు. కాబట్టి ఇప్పుడు శరీర భావనని మనకి మామూలుగా ఈ విశాల భావన, అనంత ఆత్మభావన, ఆకాశ భావన అర్థమైంది. కాబట్టి ఆ భావన స్థిరపడేలా రోజు తపస్సు, సాధన చేసుకోవాలి. ఇంకా అంతకంటే మార్గం లేదు. దీన్ని మననం చేసుకుంటూ నేను కూర్చొని నేను అనంత ఆత్మస్వరూపాన్ని, ఆకాశ స్వరూపాన్ని ఇప్పుడు ఏం చెప్పుకున్నామో అదంతా మననం చేసుకుంటూ నేను దేహం అని అనుకుంటున్నాను, కాదని దాన్ని ఎలా కాదో తర్కించుకుంటూ సాధన చేసుకోవాలి. అలా సాధన చేసుకొని అనంత ఆత్మతత్వ భావన కలిగే వరకు దేహాన్ని రక్షించుకోవలసిందే. దేహాన్ని అశ్రద్ధ చేయడానికి లేదు. ఎందుకని? మనం అనంత ఆత్మశక్తి భావన పొందలేదుగా. మనం దేహం అన్నది ఇప్పుడు నిజమేగా. మనం ఈ ప్రయత్నం కూడా దేహం నుంచే చేస్తున్నాంగా. దేహంలోంచి అనంత ఆత్మశక్తి భావన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం, అది మర్చిపోబాకండి. కాబట్టి అనంత ఆత్మశక్తి భావన కలిగినప్పుడు ఏమవుద్దో మనకు తెలీదు. దేహాన్ని అశ్రద్ధ చేస్తామా, శ్రద్ధతో ఉంచుతామో మనకు తెలియదు అసలు. ఇప్పుడు నిద్రపోయాం, గాఢ నిద్రలోకి పోయినాక ఏం చేస్తాం మనకేం తెలుసు? నిద్రపోయాం అంతే.
శరీరాన్ని ఏం చేస్తాం మనకేం తెలిసి నిద్రపోయాం. అలాగే అనంత ఆత్మశక్తి భావనలోకి వెళ్ళినాక శరీరంతో ఎలా ఉంటాం అనేది ఏం తెలియదు. నిద్రలో ఎలా ఉన్నావు అలా ఉంటావు. ఇప్పుడు ఆ చర్చ అనవసరం. మళ్ళీ దాని గురించి ఆ మహాత్ముడలా ఈ మహాత్ముడలా అని ప్రశ్న వేయకండి, వెళ్ళినాక తెలుస్తుంది. పోలికి చెప్పాను అంతే. కానీ శరీరంలోంచి వెళ్తున్నాం కనుక శరీరాన్ని రక్షించుకోవాల్సిందే. ఆ భావన వచ్చే వరకు శరీరాన్ని రక్షించుకోవాలంటే కుటుంబం ఉండాల్సిందే, ఆదాయం ఉండాల్సిందే, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే, ఆదాయ వనరులు జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. అన్నీ చూసుకుంటూ ఈ సాధన చేసుకుంటూ స్లోగా శరీర భావన తగ్గించుకుంటూ ఈ అనంత ఆత్మతత్వ భావన, ఆకాశ భావన, నా హృదయంలో ఉన్న భావన ఒకటే అనేటువంటి తత్వాన్ని పెంచుకోవాలి. దాన్నే మహాత్ములు ఆల్రెడీ చెప్పేశారు. ఇప్పుడు నేను కొత్తగా కనుక్కొని చెప్పింది ఏం కాదు, ఇది మహాత్ములు చెప్పారు. మన హృదయంలో మన శరీరంలో భావించుకున్నప్పుడు దాన్ని చిదాకాశము, దహరాకాశము, హృదయాకాశము అనుకో అన్నారు. అనుకో, అది కూడా ఆకాశమే, బయట ఉన్నదే ఆకాశమే. నేనని శరీర భావనలోంచి వెళ్తున్నావు కనుక చిదాకాశం అనుకో. చిదాకాశం అంటే ఏంటి? చైతన్యాకాశం. ఆకాశంలో చైతన్యం ఉంది అని అదేగా చెప్పినప్పుడు భావం చైతన్యం అనేగా. అదే పేర్లు చెప్పారు, వాళ్ళేం మార్పులు చెప్పలే. ఇది కనుగొనే వరకు అలా అనుకోమన్నారు. దేహభ్రాంతిలో ఉన్నావు కనుక అనుకో ఊరికినే. దేహభావన పోయినప్పుడు నీ చిదాకాశము, దహరాకాశము, హృదయాకాశము, బయట ఉన్న ఆకాశము, నీ భావాకాశము, బయట ఆకాశము అన్నీ ఒకటే అని నీకే తెలుస్తుంది అని చెప్పారు. అప్పుడు అనంతాత్మ యొక్క ఎరుక, ఏకత్వ భావన కలుగుతుంది. సృష్టి అంతా నాలోనే ఉన్నది, కేవలం నా భావన చేత ఉన్నది అనిపిస్తున్నది అని నీకు అనిపిస్తుంది అని చెప్పారు. ఇది ఆత్మజ్ఞానం యొక్క సంపూర్ణ స్థితి. వీళ్ళని జీవన్ముక్తులు అంటారు. అంటే ఈ భావన కలిగి బ్రతికున్న వాళ్ళని, అంటే శరీరంతో ఉన్న వాళ్ళని. శరీరంతో లేకపోతే అది అనంత ఆత్మశక్తి. ఏంటది? సర్వవ్యాపక ఆకాశమే. అంతే, సర్వవ్యాపక ఆకాశమే. నీకు కనపడం దాన్ని, వినపడం దాన్ని నువ్వేమి పెద్ద చెయ్యకు. కనపడుతుంది అక్కడ సర్వవ్యాపక ఆకాశం మనకుంది. ఉన్న నిజాలే నమ్ము, లేని ఊహలు కల్పించుకోకు. అసలు అందుకే మాయలు మహిమలు లేవు అంటున్నాను నేను. ఆకాశం ఉందిగా మనకు తెలుసుగా, కాకపోతే దాన్ని ఖాళీ అంటున్నాం, లేదా అంటున్నాం, శూన్యం అంటున్నాం. దాన్నే ఆకాశం అన్నాం అంతే. అలాగే మన భావం ఉంది. ఇప్పుడు భావం ఎలా ఉంది చెప్పండి? ఆకాశంలా కాక భావ లక్షణం ఏంటి చెప్పండి? అసలు ఉన్నానని తెలుస్తుంది అంతే మనకు. మిగిలిన భావ లక్షణాలన్నీ ఆకాశానికి సరిపోతాయి అంతే. ఇలా సాధన చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రశ్న అసలు మనం ఎక్కడ మొదలు పెట్టాం? మొదటి జన్మ ఎలా వచ్చింది ఇది ప్రశ్న. అంటే మరుజన్మ, పూర్వజన్మ అనేటువంటి శీర్షిక చెప్పాం. ఒక ఆయన అడిగారు, పూర్వజన్మలు మరుజన్మలు ఉంటాయా? ఒకవేళ ఉంటే అవి కర్మల వలన కదా వచ్చేది, ఆ కర్మలను ఎలా దగ్ధం చేసుకోవాలి అనేటువంటి ప్రశ్నకి ఒక శీర్షిక చెప్పుకున్నాం. 1364 అయి ఉండొచ్చు, మళ్ళీ కొంచెం చివరిలో ఆ నెంబర్ మర్చిపోయానో తెలియదు, చూసుకోండి ఒకసారి. పూర్వజన్మ మరుజన్మలు ఉంటాయా, కర్మలు ఎలా దగ్ధం చేసుకోవాలి. అందులో అసలు మొదటి జన్మ అనేది వస్తే కదా తర్వాత జన్మలో, ఇప్పుడు తర్వాత జన్మలు ఎత్తేది ఏంటి? ఈ జన్మల్లో మనం చేసిన కర్మ ఫలితాలు అనుభవించడానికి. అప్పుడు మొదటి జన్మ ఎలా వచ్చింది అనేది చివరిలో చెబుతాను అన్న. అక్కడ నేను చెప్పటం మర్చిపోయి ఆ శీర్షిక ముగించేశాను. తర్వాత మన సోదరులు అడగటం వల్ల ఇప్పుడు ఈ శీర్షిక చెబుతున్నాం. మరి దానికి ఆన్సర్ చెప్పాలిగా. మొదటి జన్మ ఎక్కడొచ్చింది అంటే అసలు మొదటి జన్మే లేదు. మొదటి జన్మ ఎక్కడుంది? భావరూపంలో కదా నువ్వు ఉన్నావు. నేను అనంత ఆత్మశక్తిని అని తెలుసుకుంటే అసలు నీకు మొదటి జన్మ ఉందా? లేదుగా, నువ్వు అనంత ఆత్మశక్తివిగా. అంటే నీ మొదటి స్థితి అనంత ఆత్మశక్తి, కానీ నువ్వు స్థితిని మర్చిపోవటం వలన మొదటి జన్మ అయింది నీది. నేను శరీరాన్ని అనుకుంటున్నావు, నేను శరీరాన్ని నువ్వు అనుకోవటమే నీ జన్మ. నువ్వు ఒరిజినల్గా శరీరాన్ని కాదు, అనంత ఆత్మశక్తి. నీ మొదటి స్థితి అనంత ఆత్మశక్తి భావస్థితి, సర్వవ్యాపక ఆకాశ భావస్థితి. కానీ అది నాకు తెలియకపోవటం వల్ల, అది నేను గుర్తించకపోవటం వల్ల నేను మనిషిని అనుకుంటున్నా, నేను ఈ శరీరం అనుకుంటున్నా. నేను ఈ శరీరం అని అనుకుంటున్నప్పుడు నేను అనుకున్నదే నా మొదటి జన్మ. నేను ఇప్పుడు ఈ శరీరం అనుకున్నాను, అనుకోవటమే జన్మ ప్రారంభమైపోయింది నాకు. ఇప్పుడు నేను చేస్తున్న క్రియలన్నీ ఇంకా అలా సాగుతూనే ఉంటాయి. నేను ఎప్పుడైతే అనంత ఆత్మశక్తిని అని తెలుసుకుంటానో మొదటి జన్మ కాదు, మొదటి స్థితికి వెళ్ళిపోతాను. ఉన్న స్థితి ఒకటే ఒకటి, ఏకత్వ స్థితి. అదే మొదటి స్థితి, అదే ఆఖరి స్థితి, అదే చివరి స్థితి, అదే మధ్య స్థితి, ఉన్నదంతా ఒకటే స్థితి, అక్కడికి వెళ్ళిపోతాను. కాబట్టి అనంత ఆత్మశక్తితో చూసినప్పుడు మొదటి జన్మ ఉందా అసలు?
లేదు. కానీ నేను అనంత ఆత్మశక్తిని అని తెలుసుకునే వరకు నువ్వు జన్మలు ఎత్తుతూనే ఉంటావు. ఏంటి ఆ జన్మలో? దేహభావనతో దేహం నశించిపోవడం, మళ్ళీ ఇంకో దేహం ధరించడం, దేహం నశించిపోవడం, ఇంకో దేహం ధరించడం. దీనికి మొదటి జన్మ, చివరి జన్మ, మధ్య జన్మ ఏమి లేదు. అసలు నేను ఎప్పుడైతే ఈ శరీరం అని అనుకున్నావో అదే నీ మొదటి జన్మ. నువ్వు ఎప్పుడైతే నేను అనంత ఆత్మశక్తిని అని తెలుసుకుంటావో అదే నీ చివరి జన్మ. మధ్యలో ఎన్ని జన్మలు నేను అడగబాక. అసలు దాని గురించి ఎవరిని అడిగినా నీ అమాయకత్వం తప్ప ఏముండదు. ఎందుకంటే ఆయన నిరూపణ లేని సత్యాలు. ఎందుకని? మొత్తం జన్మలే భ్రమ. మొదటి జన్మ ఏంటి అంటే ఖచ్చితంగా నేను శరీరాన్ని అని నువ్వు భావించుకున్న మొదటి క్షణం అంతే. అది నీ మొదటి జన్మ. నీ ఆఖరి జన్మ ఏంటి అంటే నేను అనంత ఆత్మశక్తిని అని నువ్వు తెలుసుకోవడం. మధ్యలో నేను ఎన్ని జన్మలు ఎత్తాను అంటే మనం మాట్లాడుకున్న మొదటి శీర్షిక మళ్ళీ ఆ 1364 శీర్షిక మరు జన్మలు ఉంటాయా, పూర్వ జన్మలు ఉంటాయా, కర్మలు ఎలా దగ్ధం చేసుకోవాలి, అదేనండి. అది ఎక్కడ మాట్లాడుకుంటున్నాం? దేహభావంలో, ఆత్మభావంలో కాదు. ఆత్మభావంలోకి వెళ్తే అసలు జన్మలే లేవు. భావం అది, భావ ఊహలే. ఇప్పుడు భావంలో నేను ఒకళ్ళని చంపేశాను, భావంలో ఒకళ్ళకి ప్రాణం పోసి బతికిచ్చేశాను, భావంలో రకరకాలు చేశాను, భావంలో బోల్డ్ చెడులు చేశాను, భావంలో బోల్డ్ మంచిలు చేశాను. ఇప్పుడు వాటన్నిటికీ నాకు శిక్షలు వేస్తారు వచ్చి. భావంలో చేశాను. ఎవడేస్తాడు? ఎవడికి తెలియదుగా. నేను శరీరంతో చేస్తేనే శిక్షలు ఉంటాయి. భావంతో చేస్తే శిక్షలు ఎక్కడ ఉంటే పోలీసులకు తెలియదుగా, చట్టానికి తెలియదుగా. అలాగే భావంలో జన్మలు ఎత్తావు, అసలు జన్మలు ఉన్నట్ట లేనట్ట. భావరూప జన్మలు. ఎండమాముల్లో నీళ్లు లేవు అక్కడ. ఎండమావుల్లో నీళ్లు ఉన్నాయా లేవా? ఉన్నాయండి, కనపడుతున్నాయి. మరి వెళ్ళి తాగరాదు. తాగడానికి వెళ్తే ఉండలేదండి, మాయమైపోతున్నాయి. అంటే మహిమ ఇది. నేను ఎవరిని ఏడిపిస్తున్నారు అక్కడ? ఏమోనండి, నాకు ఏడిపిస్తున్నట్టే ఉంది. ఎందుకంటే నాకు తెలియదు కనుక. నాకు దాహం అవుతుంది, ఎండమావుల్లో నీళ్లు చూసి వెళ్ళాను తాగుదామని, ఎవరో మాయం చేశారు. ఎందుకని? నీకు తెలియనంతసేపు అంతే. సూర్యకిరణాలు నేలను తాకి వెనక్కి రిఫ్లెక్ట్ అవుతున్నాయనే జ్ఞానం నీకు తెలియనంత కాలం ఏదో మాయా, మహిమ, మర్మం అక్కడ ఉందనుకుని ఎవరో మాయం చేసేస్తున్నారనుకుని, నిన్ను ఏడిపిస్తున్నారనుకుని, నిన్ను ఏడిపించేవాడొకడు, నిన్ను రక్షించేవాడొకడు, వీళ్ళందరినీ నువ్వే సృష్టి చేసుకుంటావు. కానీ అక్కడ జ్ఞానం ఉంది, ఏమీ లేదు. సూర్యకిరణాలు రిఫ్లెక్ట్ అయ్యి నీళ్ల వలే నీ కంటికి కనపడినది. అక్కడ నీళ్లు లేవు, పాడు లేదు. దానికి ఆధారం సూర్యకిరణాలు, భూమి అంతే. అలాగే ఎంత సృష్టికి ఆధారం అనంత ఆత్మశక్తి యొక్క భావము, చైతన్యము, జ్ఞానము, దాని భావ కదలికలు. కేవలం ఎండమావుల్లో నీళ్లులాగా సృష్టి ఉందనిపిస్తుంది, కానీ సృష్టి అక్కడ లేదు. నిన్నెవరో మోసం చేయట్లేదు, నీకెవరో మహిమలు, మాయలు ఇక్కడేం పనిచేయవు. తాయెత్తులు, తాళ్ళు ఏం పనిచేయవు. ఎందుకంటే అసలు సృష్టి లేదు అక్కడ, అది భావం. అందుకని మొదటి జన్మ, చివరి జన్మ ఏంటి అని చెప్పాలి అంటే నేను శరీరము అని నువ్వు భావించుకున్నది నీ మొదటి జన్మ. నేను అనంత ఆత్మశక్తిని అని నువ్వు భావించుకోగలిగితే అది నీ చివరి జన్మ. అప్పటి వరకు నువ్వు శరీరమే. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తావో తెలీదు. దానికి సంబంధించి శరీర భావంలో మళ్ళీ బోల్డ్ ఉంది. ఆత్మభావం నుంచి దిగిపోయి శరీర భావంలో చెప్పుకోవడానికి 1364 శీర్షిక నేనే చెప్పాను. ఇలా జన్మలో, జన్మ పరంపరలో అబ్బో బోల్డ్ ఉన్నాయి. పురాణాలు, గ్రంథాలు, ఇతిహాసాలు మళ్ళీ బోల్డ్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మొదటి జన్మ ఏంటో, చివరి జన్మ ఏంటో మీరు ఒకసారి అర్థం చేసుకోండి, ఆలోచించే ప్రయత్నం చేయండి. చెప్పంగానే వినేసి అర్థమైపోయిందనో అర్థం కాలేదనో డెసిషన్కి రాబాకండి. ఆత్మజ్ఞానం అనేది సాధన, భావ సాధన. అది విశ్రాంతిగా కూర్చొని 1-2 సార్లు విని దాన్ని తర్కించుకొని ఇది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు సత్యము, ఎంతవరకు అసత్యము మీరే తర్కించుకొని అందులో సత్యాసత్యాలను మీరే కనుగొనాలి. ఎవరో చెబితే అది సత్యము కాదు, ఎవరో చెబితే అది అసత్యము కాదు. మీరు దాన్ని అన్వేషించి దాంట్లో ఆన్సర్ మీకు దొరికితే అది సత్యం, ఆన్సర్ మీకు దొరకపోతే అది అసత్యం. మీరు కదా ఆ భావాన్ని పొందాల్సింది. ట్రై చేయండి, ప్రయత్నించండి. ఏమైనా సందేహాలు వస్తే మళ్ళీ అడిగే ప్రయత్నం చేయండి. ఇలా మాట్లాడుకుందాం. మనం ఆ అవగాహనను పొందే వరకు, ఆ భావాన్ని, అనంత భావాన్ని పొందే వరకు, ఆత్మశక్తి ఎరుకని ఆత్మశక్తి భావాన్ని పొందే వరకు, దేహభావన తగ్గే వరకు, నశించే వరకు మాట్లాడుకుంటూనే ఉందాం ఓపికంటే. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పినవన్నీ కేవలం నా అభిప్రాయాలు. ఇందులో ఏవైనా దోషాలున్నా, అంటే మీకు నచ్చనట్టున్నా,
తప్పులు చెప్పాడు అనిపించిన నేను సామాన్యుణ్ణి, నన్ను క్షమించి వదిలేయండి, నేను ఏమీ పొందినవాడిని కాదు, ఆత్మస్థితినో ఆత్మ ఎరుకునో పొందినవాడిని కాదు, మహిమలో మాయలు అసలు నాకేమీ రావు, నేను అతి సామాన్యుణ్ణి, నాకు శారీరకపరమైన అన్ని రకాల అనారోగ్యాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, మనుషులకి ఏముంటాయి అవన్నీ ఉన్నాయి. కాకపోతే ప్రయత్నించుకుంటున్న ఈ మార్గంలో ఏమైనా నేను ఆ భావాన్ని, ఆత్మభావాన్ని పొందగలుగుతానా, శరీర భావాన్ని తగ్గించుకోగలుగుతానా, కొంచెం నాలో చెడులు పోగొట్టుకోగలుగుతానా అని ప్రయత్నించుకుంటున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగా మీతో నా భావాలను పంచుకుంటున్నా. ఇందులో తప్పుంటే క్షమించి వదిలేయండి, ఒప్పుంటే తీసుకోండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.